భౌతిక బానిసత్వం కంటే దారుణమైనది మానసిక బానిసత్వం. మన సంస్కృతి, మన పరంపరలు, మన ఆచారాలలోని వైశిష్ట్యాన్ని విస్మరించి పాశ్చాత్యులు చేసేదేదైనా ఔన్నత్యానికి ప్రతీక అని భావించడం బుద్ధిపరమైన ఊడిగం తప్ప మరేమీ కాదు. పాశ్చాత్య దేశాల్లో మలబద్ధకంతో బాధపడే రోగుల సంఖ్య చాలా ఎక్కువ. అందుకు ప్రధాన కారణం రిఫ్రిజిరేటర్ను ఉపయోగించడం, ఫ్రిజ్లోని నీళ్లు త్రాగడం. ఐరోపాలో నాకు పరిచయమున్న ఒక వైద్యుడు తన వద్దకు మలబద్ధకంతో బాధపడుతూ వచ్చే ప్రతి రోగికి రిఫ్రిజిరేటర్లోని నీరు త్రాగవద్దని సూచిస్తానని చెప్పాడు. వీలైతే గోరువెచ్చని నీటిని త్రాగమని చెబుతానన్నాడు. నేనతనితో చెప్పాను, భారతదేశంలో తరతరాలుగా గోరువెచ్చని నీరు త్రాగడం పరంపరగా కొనసాగుతూ ఉంది. అటువంటిది ఈ రోగాల కుంపటిని, ఈ ఫ్రిజ్ను మనమెందుకు తెచ్చిపెట్టుకోవడం? కాబట్టి మనలో కనీస విచక్షణ, ఏది నిజమైన సాంకేతిక పరిజ్ఞానమో, ఏది నిరుపయోగమైన నిషిద్ధమైన పరిజ్ఞానమో వివేచించి కూడా చూడలేని దయనీయ స్థితిలో ఉన్నాం నేడు మనం. ఈ బహుళజాతీయ సంస్థలు ఐరోపా దేశాలలో ఏదైతే నిషిద్ధముగా ప్రకటించబడిందో అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చి మన దగ్గర వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇందుకు మరొక తాజా ఉదాహరణ పేజర్. పేజర్ ఐరోపా దేశాలలో 20 సంవత్సరాల క్రితమే విఫలమయ్యింది. ఎందుకు విఫలమయ్యింది? పేజర్ను వాడడానికి ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీస్, ఎఫ్ఎం పౌనఃపున్యమున్న ఛానల్స్ కావాలి. అందుకుగాను ప్రత్యేకమైన రిసీవర్లు ఉంటాయి. వాటిని తయారు చేయడం ఎంతో ఖర్చుతో కూడిన పని. పేజర్ వాడకం వల్ల ఆర్థికంగా తమ దేశంపై అదనపు భారం పడుతోందని వారు గమనించారు. అందుకే ఐరోపా దేశాల వారు క్రమక్రమంగా పేజర్ని వదిలించుకున్నారు. మన దగ్గర ఆ ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీస్కి చెందిన ఛానల్స్ను మన ప్రభుత్వం దిగుమతి చేసుకుంది, నరసింహారావు ప్రభుత్వం. ఇప్పుడవి వచ్చి మన దగ్గరున్నాయి. వాటితో ఏమి చెయ్యాలో అర్థం కాదు. అవలా పడి ఉన్నాయి. అప్పుడు ఈ దేశంలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. అతని పేరు చెప్పవలసిన అవసరం లేదు. అతను ప్రధానమంత్రికి సలహా ఇచ్చాడు. వీటిని తెచ్చిపడేశారు. ఇవి తుప్పుపట్టి పాడైపోతున్నాయి. కాబట్టి పేజర్లాంటిదేదైనా మొదలుపెట్టండి. అప్పటి ఆర్థిక కార్యదర్శి ఎస్పి శుక్లా నాతో చెప్పారు, ఆ రోజు క్యాబినెట్ సమావేశంలో ఎంత చర్చ జరిగిందంటే, ఇంతకీ అసలు ఐరోపా దేశాలలో పేజర్ను నిషేధించిందెందుకు? వారు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు కదా. మరి వారు నిషేధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని నువ్వెందుకు తీసుకొస్తున్నావు? అయితే మనకు ఐరోపా వేసే చెత్తను మోసే కేంద్రంగా ఉండిపోవడం అలవాటైపోయింది. మనలో మానసిక బానిసత్వం ఏ స్థాయిలో ఉందంటే, ఐరోపావారు వదిలివేసిన దానిని నెత్తిన పెట్టుకుని ఇదే గొప్ప సాంకేతికత అంటూ గంతులేస్తూ ఉంటాం. వాస్తవమేమిటంటే, వారి దగ్గర పేజర్ టెక్నాలజీ నిషేధించబడింది, వదిలిపెట్టబడింది. వదిలిపెట్టడానికి ప్రధాన కారణం, ఈ టెక్నాలజీ వల్ల ఖర్చు అధికమే తప్ప ప్రయోజనమేమీ లేదు. జాతీయ ద్రవ్యం వ్యర్థం కావడం తప్ప దీనివల్ల ఒరిగేదేమీ లేదు అని గుర్తించి మొట్టమొదటగా ఫ్రాన్స్ దీనిని వదిలిపెట్టింది. తరువాత జర్మనీ వదిలిపెట్టింది. ఆ పైన తక్కిన దేశాలు కూడా క్రమక్రమంగా వదిలిపెట్టాయి. వారు వదిలిపెట్టేశారు. అయితే ఆ యంత్రాలన్నీ ఖాళీగా పడి ఉన్నాయి. వాటినేం చేయాలి? వాటిని తీసుకువచ్చి భారతదేశంలో దించారు. అవి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఎవరిని చూసినా దగ్గర పెట్టుకుని తిరుగుతున్నారు. ఆఖరికి అది ఈ దేశంలో గొప్పదనానికి ప్రతీకగా మారిపోయింది. ఎవర్ని చూసినా ఇక్కడ పెట్టుకుని తిరుగుతున్నారు. మీరు వెళ్ళి అడగండి, దీనిని ఉపయోగించడమెట్లా అతనికి తెలియదు. దీనివల్ల ప్రయోజనమేమిటి వారికి తెలియదు. నేను టెలికమ్యూనికేషన్ రంగంలో పనిచేసి ఉన్నాను గనుక నాకు తెలుసు. దానిని వాడడం అందరివల్ల అయ్యే పని కాదు. కాని మనమంతా దాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాం. నిష్కారణంగా మన జాతీయ ఆదాయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నాం. పైగా గొప్ప టెక్నాలజీ మన దేశానికి వచ్చిందని ఉబ్బితబ్బిబ్బైపోతూ ఉన్నాం. నిజానికి సాంకేతికత అనేది అలా ఎప్పుడూ రాదు. థియరీస్ మాత్రం యూనివర్సల్ అయి ఉంటాయి. సైద్ధాంతికత మాత్రం విశ్వమంతటికీ చెందినదై ఉంటుంది. ఈ టెక్నాలజీ యొక్క దుష్ప్రభావాన్ని మీరు రాబోయే 10-12 సంవత్సరాల్లో చూస్తారు. భోపాల్ వాయు హత్యా ఘటన జరిగినప్పుడు కూడా ఇటువంటి నిషిద్ధ సాంకేతిక పరిజ్ఞానమే మన దేశానికి వచ్చింది. అది అమెరికా మన దేశానికి తీసుకువచ్చిన సాంకేతికత.
మీకు తెలుసా, యూనియన్ కార్బైడ్ దానిని మన దేశానికి తీసుకువచ్చింది. యూనియన్ కార్బైడ్ మన దేశానికి వస్తున్న సందర్భంలో మన దేశంలో పేరుమోసిన శాస్త్రజ్ఞులందరూ దానిని వారించారు. యూనియన్ కార్బైడ్ మన దేశానికి తీసుకువస్తున్న సాంకేతిక పరిజ్ఞానం మన దేశ భద్రతకు ఏమాత్రం అనుకూలం కాదు అని వారు తెలియజేశారు. అయితే సాంకేతికతకు సంబంధించిన అంధులు ఎందరో ఉన్నారు మన దేశంలో. వారి ఉద్దేశ్యంలో అమెరికాకు చెందిన సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా సాక్షాత్తు భగవంతుడే. మన సాంకేతిక పరిజ్ఞానం మాత్రం కేవలం చెత్త అని, ఎందుకు పనికిరానిదని వారి అభిప్రాయం. మన వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిరక్షించుకోవాలన్న ఆలోచన వారికేమాత్రం ఉండదు. అమెరికా వారు పడవేసిన చెత్తను మాత్రం ఏరుకుని తెచ్చుకుంటారు. మన దేశంలో జరుగుతున్నదిదే. సాంకేతిక పరిజ్ఞానం పేరుతో గత 40-50 ఏళ్లుగా ఎటువంటి నాటకాలు మన దేశంలో కొనసాగుతున్నాయంటే వాటి కథను వినిపిస్తూ పోతే ఎంతో సమయం పడుతుంది. ఎందుకంటే నేను టెక్నాలజీ రంగంలో పనిచేసి ఉన్నాను. మన దేశంలో వాస్తవికంగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి ఆలోచించే ఖాళీ కూడా మనకు లేదు. దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా దానికి మెరుగులు దిద్దాలి, వ్యవహార స్థాయిలోకి దానిని ఎలా తీసుకురావాలి, దీనిపైన ఎవరూ దృష్టి పెట్టరు. దీనికి సంబంధించి మీకొక చిన్న ఉదాహరణ చెబుతాను. భారతదేశంలో ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్, ఒక పరిశోధనా పథకం కొనసాగుతూ ఉంది. దాన్ని గురించి 100 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఆ పథకమేమిటో తెలుసా? చంద్రుడి నుంచి కొన్ని రాళ్ల ముక్కలు వచ్చాయి, వాటిపై రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. 100 కోట్లు దానిపై ఖర్చు చేస్తూ ఉన్నారు. నేను సిఎస్ఐఆర్లో ఉన్నప్పుడు రాత్రింబవళ్లూ మొత్తుకునేవాణ్ణి, ఈ చంద్రుడి నుంచి వచ్చిన రాళ్లు మీకేం పనిచేస్తాయి? అమెరికా వాళ్లను చేయనివ్వండి పరిశోధన, ఐరోపా వారిని చేయనివ్వండి. ఎందుకంటే వారికెలాగూ మరో పనిలేదు. కాబట్టి వారు చంద్రుని గురించి పరిశోధనలు చేయవచ్చు, గురుగ్రహాన్ని గురించి పరిశోధనలు చేయవచ్చు, లేదు మరేదైనా గ్రహాన్ని గురించి పరిశోధనలు చేయవచ్చు. వారిని చేయనివ్వండి. స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లైనా ఇప్పటికీ ఎన్నో పల్లెలు త్రాగునీటి సౌకర్యం లేకుండా ఉన్నాయి మన దేశంలో. ఈ విషయమై మనం పనిచేయవలసిన అవసరం ఉంది. భారతదేశంలో నేడు 40 కోట్ల మంది 2 పూటలా కడుపు నిండా భోజనం చేయలేకపోతున్నారు. మన దేశంలో నేడు 40 కోట్ల మందికి పైగా దారిద్ర్యరేఖకు క్రింద ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వందలాది కోట్ల రూపాయలను మీరు చంద్రుణ్ణించి వచ్చిన రాళ్లపై ఖర్చు పెడితే దానివల్ల ఒరిగేదేమిటి? నిజానికి ఈ ప్రశ్నకి సమాధానం ఆ పరిశోధన చేస్తున్న వారికి కూడా తెలియదు. వారు చెప్పేదల్లా ఒకటే. నా ప్రశ్నకు వారిచ్చే సమాధానం, రాజీవ్ భాయ్, మా పరిశోధనా పత్రాలు కొన్ని ప్రచురించబడ్డాయంటే మాకు అమెరికా వెళ్లే అవకాశం రావచ్చు. అంతే, అంతకుమించి మరేమీ కాదు. భారతదేశం విషయం ఏమైతే మాకెందుకు? మాకు అమెరికా వెళ్లే అవకాశం రావాలి, అంతే. దానికోసం చంద్రుడి నుంచి వచ్చిన రాళ్లను పట్టుకుని కూర్చున్నారు. నేను ఆ రోజుల్లోనే సిఎస్ఐఆర్లో గొంతు చించుకుని మొత్తుకుంటూ ఉండేవాణ్ణి. అది దాదాపు 120-135 కోట్ల ప్రాజెక్టు. ఇంతటి భారీ మొత్తాన్ని ఇలా వ్యర్థం చేస్తూ ఉన్నారు. ఇదే ధనాన్ని భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి వెచ్చిస్తే మన పల్లెలలో ఇంధన సమస్య శాశ్వతంగా దూరమవుతుంది. ఆ పని మాత్రం చేయరు. చంద్రుడి నుంచి వచ్చిన రాళ్లను పట్టుకుని కూర్చుంటారుగాని ప్రతి గ్రామంలోనూ ఇంధన సమస్యను పరిష్కరించడానికి మాత్రం ప్రయత్నించరు. నేనొకసారి సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే అందరూ నన్ను చూసి నవ్వారు. భారతదేశంలో ఉత్పత్తుల రవాణా వ్యవస్థ ఏ స్థితిలో ఉందో మీకు తెలుసా అని నేను వారిని అడిగాను. మన శాస్త్రజ్ఞుల బుర్రలు ఎలా పనిచేస్తాయో చూడండి. మన ఆర్థిక మంత్రుల బుర్రలు ఇదే విధంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ దేశంలో మస్తిష్కాలన్నీ పూర్తిగా బానిసత్వంలో కూరుకుపోయాయి. బానిసత్వంలో మునిగిపోయిన బుర్రలు క్రొత్త విషయాలను ఆలోచించలేవు. ఆ బానిసత్వానికి చెందిన విషయాలనే ఆలోచిస్తూ ఉంటాయి. అవి ఏమాలోచిస్తాయి? మీకు తెలుసా, ఆయిల్ పూల్ అకౌంట్ యొక్క డెఫిసిట్ ఉంది. కానీ మస్తిష్కాలెలా పనిచేస్తున్నాయి? మన దేశంలో కార్ల ఉత్పాదనను పెంపొందించాలని. పెట్రోల్ కొరత ఉంది, డీజిల్ కొరత ఉంది, మన దేశంలో వినియోగం రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. మరి వీరి బుర్రలు ఎలా పనిచేస్తున్నాయి? సిఎల్ఓబి తయారు చేయించాలి, డేవూని కూడా పిలిపించాలి, వారికి లైసెన్సు ఉచితంగా ఇప్పించాలి, మరో కంపెనీని కూడా పిలిపించాలి, ఎన్ని కార్లు మన మార్కెట్లో రాగలిగితే అన్ని కార్లను రప్పించాలి, వీలైనన్ని ఎక్కువ ద్విచక్ర వాహనాలను రప్పించాలి, వీలైనన్ని ఎక్కువ 4 చక్రాల వాహనాలను తెప్పించాలి. గత 4-5 ఏళ్లలో మన దేశంలో కార్ల ఉత్పాదన 3 రెట్లు పెరిగింది. ఈ ప్రపంచీకరణ, ఉదారీకరణ భ్రమలోపడి. మరో ప్రక్కన మన దగ్గర డీజిల్ లేదు, పెట్రోల్ లేదు అని రోజూ మొత్తుకోవడమే.
కాబట్టి వీరేం చేస్తున్నారు? రవాణా సౌకర్యాలు విలాసవంతంగా ఉండేందుకుగాను వీరు 4 చక్రాల వాహనాల ఉత్పత్తిని పెంచుతూ పోతున్నారు. నేనొకసారి సమావేశంలో మీరు ఇందుకు వ్యతిరేకంగా ఎందుకు చేయరు అని ప్రశ్నించాను. మీరు పెట్రోల్ వినియోగం తగ్గించే ఉపాయాలను ఎందుకు ఆలోచించరు? డీజిల్ వినియోగం తగ్గించే ఉపాయాలను ఎందుకు ఆలోచించరు? దీనికి వారు మీరు విరుద్ధంగా ఎందుకు ఆలోచిస్తున్నారని నన్ను తిరిగి ప్రశ్నిస్తున్నారు. నేను వారితో చెప్పాను, ఇదే సక్రమమైన ఆలోచనా పద్ధతి. పెట్రోల్ వినియోగాన్ని ఎలా తగ్గించాలి, డీజిల్ వినియోగాన్ని ఎలా తగ్గించాలి అన్న విషయాన్ని గురించి మీరు ఆలోచించకపోతే మీరీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. ఎన్నాళ్లని విదేశీ రుణాలు తీసుకుని మీరు మీ కార్లను నడుపుకుంటారు? ఎన్నాళ్లని విదేశాల నుంచి తెచ్చిన అప్పులతో మీ డీజిల్ కొరతను తీర్చుకుంటూ ఉంటారు? మరి దీనికేమిటి పరిష్కారం అని వారడిగితే నేను చెప్పాను, మీరొక సర్వే చేయించండి. భారతదేశంలో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ యొక్క పరిస్థితి ఏమిటి? ఉత్పత్తుల రవాణా వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది? బెంగుళూరులో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. దానికి చెందిన శాస్త్రజ్ఞులొకరు అక్కడ కూర్చుని ఉన్నారు. ఆయనకు ఈ విషయం నచ్చింది. ఆయనన్నారు, రాజీవ్ భాయ్, నేనీ విషయంలో పనిచేస్తాను అని. తప్పక చేయండి అని చెప్పాను నేను. ఆయన 1.5 సంవత్సరం పాటు ఎంతో కష్టపడి ఆ విషయంలో పనిచేశారు. ఎంతగానో సర్వే చేశారు. సర్వే రిపోర్టు వచ్చింది. ఏమిటా నివేదిక? ఆ నివేదిక తెలియజేసిన వివరాలేమిటంటే, భారతదేశంలో నేడు కూడా ఉత్పత్తుల రవాణా విభాగంలో 60% పాత్ర ఎడ్లబండిదే. మన దేశంలో 60% ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఎడ్లబండి ద్వారా జరుగుతుంది. తక్కిన 40% రవాణా మాత్రమే 4 చక్రాల వాహనాల ద్వారా గాని, రైళ్ల ద్వారా గాని, లేదు విమానాల ద్వారా గాని జరుగుతుంది. అప్పుడు నేను ఈ రంగంలో పరిశ్రమించిన ఆ కచాల్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి. నేను ఆయనతో అన్నాను. ఆయన ఆర్థిక శాస్త్రం కూడా తెలిసినవారు. నేను ఆయనను ప్రశ్నించాను, ఒకవేళ ప్రస్తుతం ఎడ్లబండి ద్వారా జరుగుతున్న రవాణానంతా ట్రక్కుల ద్వారా గాని, రైళ్ల ద్వారా గాని, విమానాల ద్వారా గాని చేయించినట్లయితే దానికెంత ఖర్చవుతుంది? ఈ ప్రశ్నకు ఆయన సరళముగా ఒకే వాక్యంలో సమాధానాన్ని చెప్పారు, రాజీవ్ భాయ్, అప్పుడు ఈ దేశంలో ఆయిల్ పూల్ అకౌంట్ యొక్క డెఫిసిట్ 70,000 కోట్లకు చేరుకుంటుంది. అది ప్రస్తుతం 20,000 కోట్లు మాత్రమే ఉంది. అది 70,000 కోట్లకు చేరుకుంటుంది. అదే గనక జరిగితే మీ మొత్తం ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ సమస్తం పతనమైపోతుంది. ఆ రిపోర్టు వచ్చిన తరువాత నేను సిఎస్ఐఆర్లో ఒకసారి సమావేశంలో చెప్పాను, మరి మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఈ 60% ఉన్న రవాణా పద్ధతులను 80%గా చేసేదెలా అని ఎందుకు ఆలోచించరు? ఇదెలా సాధ్యం అని వారడిగితే నేను చెప్పాను, అందుకు పరిష్కారం అత్యంత సులభం. ఎడ్లబండి చక్రానికి బేరింగ్ను ఉపయోగించడమే. దానికి వారాలోచించినది, ఎడ్లబండి చక్రానికి బేరింగ్ వేయడం సులభమే గాని దానితో వారు అమెరికాకు వెళ్లే అవకాశం మాత్రం దొరకదు. ఈ విషయాన్ని నాతో ఒక పేరుమోసిన శాస్త్రజ్ఞుడు చెప్పాడు. నువ్వు చెప్పిన మాట వాస్తవమే. ఎడ్లబండి చక్రానికి బేరింగ్ వేసినట్లయితే ఆ ఎడ్లపై పడే భారం తగ్గుతుంది. దానితో అది మునుపటికన్నా 1-1.5 రెట్లు అధికంగా ఉత్పత్తులను రవాణా చేయగలుగుతుంది. నువ్వు చెబుతున్న విషయం వాస్తవమే. అయితే దానికి బేరింగ్ వేయడం వల్ల నాకు లభించేదేమిటి? నేను అమెరికా వెళ్లలేను. నేను అమెరికా వెళ్లాలంటే ఏం చేయాలి? పెట్రోల్ మీద రీసెర్చ్ చేయాలి, డీజిల్ మీద రీసెర్చ్ చేయాలి, దాని ఆక్టేన్ నెంబర్ను పెంచడం, అది చేయడం, ఇది చేయడం, ఇటువంటి పనులు చేస్తే నేను అమెరికా వెళ్లే అవకాశం లభిస్తుంది గాని ఎడ్లబండి చక్రానికి బేరింగ్ వెయ్యాలంటే నేను పల్లెటూరికి పోవాలి. ఈ దేశంలో బుద్ధి ఇలా పనిచేస్తోంది. వాస్తవంగా మనకవసరమైన టెక్నాలజీ ఎడ్లబండి చక్రంలో ఉంది. ఎడ్లబండి చక్రాన్ని మనం మెరుగుపరిచినట్లయితే భారతదేశం యొక్క ఆయిల్ పూల్ అకౌంట్లోని నష్టాన్ని మనం పూర్తిగా అంతం చేయగలం. అలా కాకుండా కార్ల సంఖ్యను పెంచడం ద్వారా, మోటార్ సైకిళ్ల సంఖ్యను పెంచడం ద్వారా, స్కూటర్ల సంఖ్యను పెంచడం ద్వారా మీరు మన దేశంపై పడుతున్న భారాన్ని మరింత పెంచుతున్నారే తప్ప మరేమీ చేయడం లేదు. ఎందుకంటే మీకు తెలుసా, భారతదేశంలో పెట్రోల్ ఉత్పత్తి అంతగా లేదు. మనకు అవసరమైన దానిలో కేవలం 40-50% వరకు మాత్రమే మనం పెట్రోలును ఉత్పత్తి చేయగలుగుతున్నాం. తక్కిన పెట్రోల్నంతా మనము బయటినుంచి దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. బహుశా మీకు తెలిసే ఉండొచ్చు, మన దిగుమతికి సంబంధించిన బిల్లులో అత్యధిక భాగం పెట్రోల్దే. ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు మనమెందుకోసం వెచ్చించవలసి ఉంటుంది. అయితే దీన్ని ఆపగలం. ఆపడానికి మార్గాలు కూడా ఉన్నాయి.
మార్గాలు లేవని కాదు, కాని ఎవరికీ ఆసక్తే లేదు. ఆసక్తి ఎందుకు లేదు అంటే అమెరికా వెళ్లే అవకాశం దొరకదు గనుక. భారతదేశంలో గ్రామాలకు వెళ్లవలసి ఉంటుంది. గ్రామాలంటే అందరికీ ఏహ్యభావం కలుగుతోంది. గ్రామం అన్న పేరు వినగానే వారికెందుకో ఒక విధమైన వణకులా పుట్టుకొస్తుంది. ఇక వారు పల్లెలకు వెళ్లడానికేమిష్టపడతారు? ఎక్కడ సాంకేతికత ఉందో, ఎక్కడ సాంకేతికతను పెంపొందించవలసిన, సాంకేతికతకు ఆధునికతను జోడించవలసిన అవసరం ఉందో దానిపైన ఎవరూ దృష్టిపెట్టరు. మీరొక నిజాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. సిఎస్ఐఆర్కి చెందిన 44 జాతీయ ప్రయోగశాలలున్నాయి మన దేశంలో. 60,000 మంది శాస్త్రజ్ఞులు అందులో పనిచేస్తూ ఉంటారు. వారిలో ఒక్క శాస్త్రజ్ఞుడు కూడా ఈ ఎడ్లబండికి బేరింగ్ను అమర్చే విషయమై పనిచేయడం లేదు. ఒక్కరు కూడా. ప్రతి ఒక్కరూ వేలలో జీతాలు పొందుతూ ఉన్నారు. చంద్రుడి నుంచి వచ్చిన రాళ్లపైన అయితే ప్రయోగాలు చేస్తున్నారు గాని మన దేశంలో 60% రవాణా వ్యవస్థను నడుపుతున్న ఎడ్లబండి పనితనాన్ని పెంపొందించడానికి మాత్రమెవరూ ఆలోచించడం లేదు. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానంపై మనం పని చెయ్యాలో, ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానంపై మనం పని చెయ్యకూడదో కూడా మనకు తెలియడం లేదు. ఇక ఈ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఎన్నోసార్లు జనులను ఎంత దారుణమైన భ్రమల్లో ఉంచడం జరుగుతుందంటే, మన దేశంలో డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ రంగం ఉంది కదా, ఇది హైటెక్ రంగంగా పరిగణించబడుతూ ఉంటుంది. అటువంటిది మీకు తెలియకపోవచ్చు. మీరు తీసుకునే మందులలో 90% విషమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడిన, తిరస్కరించబడిన మందులనే ఈ బహుళజాతీయ సంస్థలు, విదేశీ కంపెనీలు మీ దేశానికి తీసుకువచ్చి మీకు అమ్ముతూ ఉన్నారు. ఏ క్లాస్కి చెందిన విషాలుగా గుర్తించబడినటువంటి మందులు మీ దేశంలో బజారులో బాహాటంగా అమ్ముడుపోతూ ఉన్నాయి. ఉదాహరణకు బ్రూఫెన్. బ్రూఫెన్ ఏ క్లాస్కి చెందిన పాయిజన్. బ్రూఫెన్ తీసుకుంటే కిడ్నీ కూడా పాడవుతుంది, లివర్ కూడా పాడవుతుంది. బ్రూఫెన్ అనే విషపదార్థం మన మూత్రపిండాలను, కాలేయాన్ని పాడు చేస్తుందన్న విషయం మన డాక్టర్లకు చక్కగా తెలుసు. అయినా అది బాహాటంగా మన బజార్లలో అమ్ముడుపోతూ ఉంది. మీ శరీరంలో ఏమాత్రం నొప్పి కలిగినా బ్రూఫెన్ తీసుకోమని సూచిస్తారు డాక్టర్. ఇందులో వాస్తవమేమిటి? సాంకేతిక పరిజ్ఞానంతో మీరు లోతుగా పరిశీలించి చూస్తే మీ శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నప్పటికీ ఆ నొప్పిని తగ్గించడానికి బహుశా 1 మిల్లీగ్రాం బ్రూఫిన్ అవసరం ఉంటుంది. మహా అంటే అత్యధికంగా 1 మిల్లీగ్రాము. కాని మీకు ఇవ్వబడే మాత్ర 400 మిల్లీగ్రాముల బ్రూఫిన్ కలిగి ఉంటుంది. 250 మిల్లీగ్రాములకు తక్కువగా బ్రూఫిన్ మాత్ర తయారు కూడా కాదు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నా మిత్రుడొకాయన ఉన్నాడు. ఆయన నాతో పాటు బీఎస్సీలో చదివేవాడు. తరువాత తాను బయోగ్రూప్లోకి వెళ్లాడు. చాలా గొప్ప డాక్టర్ అయ్యాడు. తను ఎన్నో మౌలిక పరిశోధనలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు నేను తనను అడిగాను, నాకు 1 మిల్లీగ్రాం బ్రూఫిన్ తినవలసిన అవసరం ఉంటే నా నొప్పి తగ్గించుకోవడానికి నేను 400 మిల్లీగ్రాముల బ్రూఫిన్ తీసుకుంటే నాకేం జరుగుతుంది? దీనికతనన్నాడు, సమాధానం అత్యంత సరళం. నీ శరీరంలోకి అదనంగా ప్రవేశించిన 399 మిల్లీగ్రాముల బ్రూఫిన్ ఖచ్చితంగా ఏదో ఒకచోట తన దుష్ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఇలా అదనంగా నీ శరీరంలోకి ప్రవేశించినది ఏ విధమైన దుష్ప్రభావాన్ని నీపై చూపుతుందో నీ వైద్యుడు నీకు తెలియజేయడు. అది తన చెడు ప్రభావాన్ని చూపెట్టిన తరువాత నువ్వు తిరిగి వైద్యుని దగ్గరికి వెళతావు. నా మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడం లేదు, నా కాలేయం సక్రమంగా పనిచేయడం లేదు అని మొరపెట్టుకుంటావు. దానికి ఆ వైద్యుడు, సరే మంచిది, మరొక మందు తీసుకోండి అంటూ ఇంకొక మందు వ్రాసిస్తాడు. ఇక ఆ మందు తిన్న తర్వాత నీకు బ్రెయిన్ హ్యామరేజ్ కూడా జరగవచ్చు. నువ్వెలాగూ పైకి పోతావు, డాక్టర్ చేతులు దులుపుకుని అంటాడు, మేమేం చెయ్యాలి? మందుల రియాక్షన్ వల్ల వ్యక్తిపోయాడు. వారిలో ఏ విధమైన జవాబుదారీతనమూ ఉండదు. వారిచ్చిన మందువల్లనే రోగి చనిపోయినా చనిపోని, దానితో మాకేమిటి సంబంధం? వారు పట్టించుకునేది తమ ఫీజు విషయం మాత్రమే, తమ డబ్బు విషయం మాత్రమే. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానానికి చెందినవిగా మన దేశంలో అడుగుపెట్టే ఈ విదేశీ బహుళజాతీయ సంస్థలు మన దేశంలో ఎటువంటి మందులను తయారు చేస్తున్నాయో తెలుసుకుంటే మీరాశ్చర్యపోతారు. బొంబాయిలో ఒక గొప్ప న్యాయమూర్తి ఉన్నారు. ఆయన పేరు జస్టిస్ హాథీ. బహుశా మీలో కొందరు ఆయన పేరు వినే ఉంటారు. గొప్ప నిజాయితీపరుడు. ప్రపంచంలో ఎటువంటి శక్తి ఆయనను కొనలేదు అని ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. అది వాస్తవం కూడా. జస్టిస్ హాథీ అధ్యక్షతన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఈ బహుళజాతీయ సంస్థలు తయారు చేస్తున్న మందుల్లో అవసరమైనవెన్నో, అవసరం లేనివెన్నో పరిశీలించి తెలియజేయండి అని వారు చెప్పారు.
జస్టిస్ హాథీ గారి నివేదిక వచ్చింది. పార్లమెంటులో దానిపై 2-3 సార్లు చర్చ కూడా జరిగింది. తరువాత ఆ నివేదికను బుట్టదాఖలు చేశారు. ఆ నివేదిక ఏం చెబుతోంది? జస్టిస్ హాథీ తెలియజేశారు, భారతదేశంలో మొత్తం ఎన్ని రకాల రోగాలున్నాయో అన్నింటినీ నయం చెయ్యడానికి మొత్తం 117 రకాల ఔషధాల అవసరం ఉంది. 117 రకాల మందులు, అవి ఇంజెక్షన్ రూపంలో ఉన్నా, మాత్రల రూపంలో ఉన్నా, లేదు మరే రూపంలో ఉన్నా, 117 మందులతో మీరు భారతదేశంలోని రోగాలన్నింటినీ నయం చేయగలరు. అయితే అదే నివేదికలో వారు తెలియజేశారు, వాస్తవమెలా ఉంటే నేనొక సత్యాన్ని తెలియజేయడానికి చింతిస్తున్నాను. అదేమిటంటే భారతదేశంలో ప్రస్తుతం 84,000 రకాల మందులు అమ్ముడుపోతూ ఉన్నాయి. అన్నీ వ్యర్థమే, అవేవీ అవసరమే లేదు. అటువంటి పనికిమాలిన మందులే మీకు సూచించబడుతూ ఉంటాయి. ఆయన మరో విషయం కూడా వెల్లడించారు. సర్వసాధారణంగా ఒక వైద్యుడు మీకు 10 మందులను వ్రాస్తే వాటిలో కేవలం 1 మందు మాత్రమే నిజానికి మీకు ఉపయోగపడేదై ఉంటుంది. తక్కినవన్నీ కేవలం వ్యర్థమే, మీకవి ఎందుకూ పనికిరావు. కాని మందుల బిల్లు పెరగాలి, డాక్టర్ యొక్క ప్రభావం మీ మనసుపై ముద్ర వేయాలి. ఈ దేశంలో మానసిక స్థితి ఎలా ఉందంటే, కూరగాయలు తిన్నట్లుగా మందులు తింటే చాలా గొప్పవారు, అదే అతి తక్కువగా మందులు తీసుకునేట్లయితే మీకసలు విలువే లేదు. అదే మరీ తక్కువగా మీరు మందులు తీసుకునేవారైతే ఇక మీ జీవితం ఎందుకూ పనికిరానిదే. ఏ డాక్టరు 500 రూపాయల ఫీజు తీసుకుంటాడో ఆయన చాలా గొప్ప డాక్టరు. మరెవరైనా 10 రూపాయల ఫీజు తీసుకుని మీ రోగాన్ని నయం చేసినా వారికి ఏమాత్రం విలువ ఉండదు. ఇలా వారొక విషవలయాన్ని సృష్టించారు. అందులో చిక్కుకుని ఉన్న మీరు పూర్తిగా నిషేధించబడిన, తిరస్కరించబడిన మందులను తింటూ పోతూ ఉంటారు. WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నోసార్లు భారతదేశంలో 72,000కు పైగా మందులను నిషేధించాలని ప్రకటించింది. తక్షణమే బ్యాన్ చేయాలని చెప్పింది. కాని ఎవరూ వినేవారే లేరు. ఎందుకంటే వాటిని విక్రయించేది బహుళజాతీయ సంస్థలు గనుక. ఇక మన మనసుల్లో ఎటువంటి అభిప్రాయం తిష్టవేసి ఉందంటే, బహుళజాతీయ సంస్థలంటే సాక్షాత్తు భగవంతుడితో సమానమే, అవి ఏవి ఇచ్చినా ఖచ్చితంగా నాణ్యమైనవే ఇస్తాయి. అయితే మీకు తెలియని వాస్తవమేమిటంటే, అవి అమ్మే మందులు వారి దేశాల్లోనే నిషేధించబడ్డవి. హేక్స్ట్ కంపెనీ భారతదేశంలో ఎన్ని మందులను విక్రయిస్తూ ఉందో వాటిలో ఏ ఒక్కటీ జర్మనీలో అమ్ముడుపోదు. అలాగే బాయర్ ఏ మందులను భారతదేశంలో అమ్ముతోందో ఆ మందులేవీ జర్మనీలోగాని అమెరికాలోగాని అమ్ముడుపోవు. సండోజర్, సీబాగాయగి ఈ 2 కంపెనీలు భారతదేశంలో అమ్మే మందులేవీ స్విస్ దేశాలలో అమ్ముడుపోవు. అమెరికన్ ల్యాబొరేటరీ మన దేశంలో ఏ మందులనమ్ముతుందో, జాన్సన్ అండ్ జాన్సన్ మన దేశంలో ఏ మందులనమ్ముతోందో, పార్క్ డేవిస్ మన దేశంలో ఏ మందులనమ్ముతోందో అవేవీ అమెరికాలో అమ్మబడవు, బ్యాన్ చేయబడ్డాయి. అమెరికా కంపెనీలు తయారు చేస్తున్న క్లోరంఫెనికాల్ మరియు స్ట్రెప్టోమైసిన్ల కాంబినేషన్లన్నీ ప్రపంచంలోని మిగతా దేశాలన్నింటిలోనూ బ్యాన్ చేయబడ్డాయి. కేవలం భారతదేశంలో మాత్రం బాహాటంగా విక్రయించబడుతూ ఉన్నాయి. జపాన్లో దాదాపు 3 ఏళ్ల క్రితం జపాన్ ప్రభుత్వం పారాసిటమోల్ను నిషేధించింది. ఎందుకంటే పారాసిటమోల్ వల్ల దాదాపు 1,50,000 మంది వికలాంగులుగా పుట్టారు, పోలియో బారిన పడ్డారు. నాటినుంచి అక్కడ పారాసిటమోల్ నిషేధించబడింది. ఇక్కడ పరిస్థితి, చిన్న పిల్లవాణ్ణి జ్వరమొచ్చిందని తీసుకువెళ్ళండి, డాక్టర్ మొట్టమొదటగా పారాసిటమోల్ తీసుకోమని వ్రాసిస్తాడు. ఇది టెక్నాలజీయా? విశ్వమంతటి విషాన్ని తీసుకువచ్చి మీ దగ్గర డంప్ చేస్తూ ఉంటే మీకు తెలియను కూడా తెలియడం లేదు. వారు మీతో మృత్యుక్రీడలాడుతున్నారు. పైగా ఏ మాత్ర తయారు చేయడానికి కేవలం 5 పైసలు పడుతుందో అటువంటి మాత్రను బజారులో 2.5కు, ₹2.80కు, ₹3కు అమ్ముతుంటారు. బ్రూఫెన్ తయారీ ఖర్చు 5 పైసలు మాత్రమే. 5 పైసల్లో తయారయ్యే బ్రూఫెన్ ₹3కు, ₹3.25కు, ₹4కు, ఒక్కోసారి బ్లాక్ మార్కెటింగ్ కారణంగా ఇంకా ఎక్కువ ధరకు కూడా అమ్ముడుపోతూ ఉంటుంది. మీరు చార్టెడ్ అకౌంటెంట్లు, మీరొకసారి హోంవర్క్ చేసి చూడండి, మీరే అంచనా కట్టగలుగుతారు. డ్రగ్స్ మరియు ఫార్మాస్యూటికల్స్ రంగంలో గడించబడే లాభాల శాతం వేలలో ఉంటుంది. 10%, 20%, 50% లాభాలు కాదు, ₹1,000 లాభం. ఏ మందును కిలో పరిమాణంలో తయారు చేయడానికి ₹20 ఖర్చవుతుందో దానిని మాత్రలుగా మరల్చిన తరువాత 200 మిల్లీగ్రాములు, 300 మిల్లీగ్రాములు 2.5కు, 3.5కు అమ్ముతూ ఉంటారు. మరో ప్రక్క మందు తయారు కావడానికయ్యే ఖర్చు ₹15, ₹20లో 1 కిలోగ్రాము. మౌలిక ఔషధం ₹15-20 కిలో చొప్పున తయారవుతే దానిని మాత్రలుగా మరల్చి
2.5కు 3 రూపాయలకు 200 మిల్లీగ్రాములు అమ్ముతూ ఉంటారు. దానిలో ఎంత లాభాల శాతం ఉంటుందంటే మీరు ఊహించను కూడా ఊహించలేరు. నేనీ రంగంలో పనిచేసిన వాణ్ణి కనుక నాకు తెలుసు. డ్రగ్స్ మరియు ఫార్మస్యూటికల్ రంగంలో వారు గడించే లాభాలు వేల శాతంలో ఉంటాయంటే ఆ విషయాన్ని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. ఒక ప్రక్క 1000 కోట్లలో దేశ సంపద నశించిపోతూ ఉంది, మరో ప్రక్క దేశ ప్రజలందరూ విషాన్ని సేవిస్తూ ఉన్నారు. మన దేశంలో ఎందరో పోషకాహార నిపుణులు తెలియజేశారు, ఈ బూస్ట్, హార్లిక్స్, మాల్టోవా, కాంప్లాన్, బోర్న్విటా వీటిలో ఏ విధమైన శక్తి సంవర్ధకాలు లేవు. మీరు కావాలంటే వందలాది బూస్ట్ ప్యాకెట్లు తినండి, మీ పిల్లలకు తినిపించండి, శక్తి ఏమాత్రం పెరిగే అవకాశమే లేదు. హార్లిక్స్ 1000 కొద్దీ ప్యాకెట్లు మింగినా శక్తి పెరిగే అవకాశమే లేదు. బూస్ట్ ఏమిటి? వేరుశనగ పొట్టు. ఈ వేరుశనగ పొట్టు 15-20 రూపాయలకు కిలో చొప్పున బజారులో దొరుకుతుంది. అదే బూస్ట్ పేరుతో 180-200 రూపాయలకు కిలో చొప్పున మార్కెట్లో అమ్మబడుతూ ఉంటుంది. హార్లిక్స్లో ఏమీ లేదు. శనగల పిప్పి, యవల పిప్పి. ఆంగ్లంలో మాల్ట్ అంటారు. మాల్ట్ అంటే శనగపిండి, బార్లీగింజల పిండి. నేనెవరితోనైనా శనగపిండినిగాని బార్లీగింజల పిండినిగాని తినమని చెబితే వారు పిచ్చివాణ్ణి చూసినట్లు చూస్తారు. మేము చదువుకున్నవాళ్లం, మేధావులం. మేము శనగపిండి, బార్లీపిండి ఎందుకు తింటాం? అదే వాళ్లతో హార్లిక్స్ తినమంటే తప్పకుండా తింటామంటారు. దానిమీద స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది, ఇది మాల్ట్ అని. మాల్ట్ అంటేనే శనగల, యవల, పేల పిండి అని అర్థం. అయితే చదువుకున్న మూర్ఖులు మన దేశంలో ఎందరో ఉన్నారు. నిజానికి వారి వల్లనే మన దేశంలో ఈ బహుళజాతీయ సంస్థల మార్కెటింగ్ జరుగుతూ ఉంది. కాంప్లాన్ ఎందుకు అమ్ముడుపోతూ ఉంది? దానిలో ఏదో హైటెక్నాలజీ ఉందనో, లేదు అందులో ఏదో శక్తి ఉందనో ఏమాత్రం కాదు. అది అమ్ముడుపోవడానికి కారణం, టెలివిజన్లో ఒక పిల్లవాడంటాడు, ఐఎమ్ ఎ కాంప్లాన్ బాయ్. ఒక చిన్న పాప అంటుంది, ఐఎమ్ ఎ కాంప్లాన్ గర్ల్. మరి కాంప్లాన్ ఏమిటి? ఒక రేకు డబ్బా. మీరే చెప్పండి, ఒక రేకు డబ్బాకు బాబులు పాపలు పుడతారా? 100కి 100 పాళ్ళు మూర్ఖత్వం వల్ల అమ్ముడుపోతుంది కాంప్లాన్. అందులో ఎటువంటి శక్తి లేదు, ఏ విధమైన టానిక్కు లేదు. ఇటువంటి పనికిమాలిన ఎన్నో హెల్త్ టానిక్లను తిని మనం ప్రతి ఏటా 1000 కోట్ల రూపాయలను భారతదేశం నుంచి బయటికి తరలిస్తూ ఉన్నాం. ఫార్మస్యూటికల్ కంపెనీలు అమ్మే విషాన్ని తింటూ ప్రతి ఏటా 4.5 కోట్ల రూపాయలను ఒక ప్రక్క భారతదేశం నుంచి బయటికి తరలిస్తున్న మనం, ఆ పైన ఈ హెల్త్ టానిక్లను తింటూ 1000 కోట్లకు పైగా భారతదేశం నుంచి బయటికి తరలిస్తూ ఉన్నాం. ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశాన్ని దోచుకున్నదానికి ఎన్నో 1000 రెట్లు అధికంగా నేడు ఈ విదేశీ కంపెనీలు మన దేశాన్ని దోచుకుంటూ ఉన్నాయి. ఇదే ప్రపంచీకరణ అంటే, ఇదే ఉదారీకరణ అంటే. ఈ గ్లోబలైజేషన్, ఈ లిబరలైజేషన్ ఇంతకు మునుపు కూడా మన దేశంలో ఎంతో చక్కగా కొనసాగింది. ఇప్పుడే మొట్టమొదటిసారి ఇవి మన దేశానికి వచ్చాయని కాదు, ఆంగ్లేయులు చేసినదిదే. మీరొక సత్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఫ్రీ ట్రేడ్, ఈ స్వేచ్ఛా వాణిజ్యం అన్న పదం మన దేశానికి క్రొత్త ఏమాత్రం కాదు. ఈ ఫ్రీ ట్రేడ్ మన దేశంలో 1813 నుంచే కొనసాగింది. 1813లో బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో చర్చ జరుగుతూ ఉండింది. ఏ అంశానికి సంబంధించిన చర్చ అంటే భారతదేశంలో ఫ్రీ ట్రేడ్కి సంబంధించిన చర్చ. అక్కడ ఒక ఎంపీ మరొక ఎంపీని అడిగాడు, ఫ్రీ ట్రేడ్ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? విల్బర్ ఫోర్స్ అనే ఒక ఎంపీ, ఆ కాలంలో చాలా గొప్ప ఎంపీగా పిలువబడేవాడు. ఆయనను ఫాదర్ ఆఫ్ ద విక్టోరియన్ పీపుల్ అని కూడా అంటూ ఉంటారు. విల్బర్ ఫోర్స్ సమాధానమిచ్చాడు 1813లో హౌస్ ఆఫ్ కామన్స్లో. ఫ్రీ ట్రేడ్ అంటే బ్రిటిష్ ఉత్పత్తులన్నీ భారతదేశపు బజార్ల నిండా నిండిపోవడం. ఫ్రీ ట్రేడ్ అంటే భారతీయ కంపెనీలు ఇంగ్లండ్ కంపెనీల ముందు మోకరిల్లడం. ఫ్రీ ట్రేడ్ అంటే భారతదేశానికి చెందిన ఏ వస్తువు ఇంగ్లండ్ బజారులో అమ్మబడదు, కాని ఇంగ్లండ్కి చెందిన ప్రతి వస్తువు భారతదేశంలో అమ్మబడుతూ ఉంటుంది. ఫ్రీ ట్రేడ్ అంటే భారతదేశం నుంచి ముడి సరుకు పైసా ఖర్చు లేకుండా ఇంగ్లండ్కు రావాలి, ఇంగ్లండ్లో తయారైన ఉత్పత్తి అత్యధిక లాభానికి భారతదేశంలోనే అమ్మబడాలి. ఇది ఫ్రీ ట్రేడ్కి ఆంగ్లేయులు ఇచ్చిన నిర్వచనం. అవే నిర్వచనాలను అనుసరించి వారు భారతదేశంలో పనిచేశారు. ఏమేం చేశారు? భారతదేశంలో ఆంగ్లేయులు ఫ్రీ ట్రేడ్ను కొనసాగించింది భారతదేశంలోని పారిశ్రామిక వ్యవస్థను ధ్వంసం చేయడానికి. 1813లో కంపెనీలు ప్రభుత్వ సహకారంతో కొనసాగేవి గనుక ప్రభుత్వ సహకారంతోటే వారీ పనిచేశారు. హౌస్ ఆఫ్ కామన్స్లో జరిగిన చర్చలకు సంబంధించిన పత్రాలు నా దగ్గరున్నాయి. బ్రిటన్ యొక్క ముఖ్యమైన దస్తావేజుల నకళ్లు నా దగ్గరున్నాయి. వాటిని బట్టి అర్థమయ్యే విషయమేమిటంటే ఆంగ్లేయులు ఏకైక ఉద్దేశ్యంతో పనిచేశారు. అది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడం. ఏదో ఒక విధంగా. దానికోసం వారేమేం చేశారు? 1813లో జరిగిన చర్చల అనంతరం
కొన్ని నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఆ నిర్ణయాలననుసరించి భారతదేశంలో పన్నుల విధానాన్ని క్రమక్రమంగా పెంపొందిస్తూ వచ్చారు. అందులో భాగంగానే మొట్టమొదటగా సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ ట్యాక్స్ విధించబడింది. ఎందుకు? బ్రిటిష్ పార్లమెంట్లో ఈ విషయమై చర్చ జరుగుతూ ఉంది. భారతదేశంలో మనం ఎక్సైజ్ సుంకాన్ని ఎందుకు విధించాలి? ఎందుకంటే భారతీయ వ్యాపారవేత్తలు, భారతీయ పారిశ్రామికవేత్తలు ఆంగ్లేయులకెదురుగా నిలబడలేని స్థితి రావాలి. ఎందుకంటే బ్రిటన్ కంపెనీల యొక్క ఉత్పత్తులపై ఎటువంటి పన్ను విధించబడదు. భారతదేశానికి బ్రిటన్ నుంచి వచ్చే ఏ ఉత్పత్తిపైనా ఒక్క పైసా ట్యాక్స్ కూడా విధించబడేది కాదు. మరో ప్రక్క భారతీయ పరిశ్రమలు తయారుచేసే ఉత్పత్తులపైన పన్ను విధించాలి. అలా చేయడం వల్ల భారతీయులు తయారుచేసిన ఉత్పత్తులు ఖరీదు ఎక్కువగా ఉంటుంది, ఆంగ్లేయుల ఉత్పత్తుల ఖరీదు తక్కువగా ఉంటుంది. ఫ్రీ ట్రేడ్లో భాగంగా వారు చేసినదిది. రెండవది, ప్రతి ఒక్క వ్యాపారవేత్తపైన, ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తపైన ఇన్కమ్ ట్యాక్స్ విధించడం, ఆదాయ పన్ను విధించడం. ఆంగ్లేయులు ఎంత ఆదాయపు పన్ను విధించారు? మొదటిసారే 97% ఆదాయపు పన్ను విధించారు ఆంగ్లేయులు. 1844 నాటి విషయం చెబుతున్నాను నేను, ఈనాటి విషయం కాదు. ఎక్సైజ్ సుంకం విధించారు, ఆదాయపు పన్ను విధించారు, లోకల్ ట్యాక్సెస్ విధించారు, అమ్మకపు పన్ను విధించారు, మునిసిపల్ ట్యాక్సెస్ కూడా విధించారు. ఈ దేశంలో ఆంగ్లేయులు ఆక్ట్రాయ్ను ప్రారంభించారు. ఈ మధ్య మీరు టోల్ సుంకం చెల్లిస్తూ ఉంటారు కదా, ఇది ప్రారంభించింది ఆంగ్లేయులే, ఇది మనది కాదు. ఈ పన్నుల వ్యవస్థ అంతా ఆంగ్లేయులు తయారు చేసినదే. ఆంగ్లేయులిలా ఎందుకు చేశారు? భారతీయ పారిశ్రామికవేత్తలందరూ నాశనమైపోవడానికి. వాళ్లు ఎంతటి పన్ను విధించారంటే 1844 నాటి చర్చలననుసరించి నేను కొన్ని ఆసక్తికరమైన లెక్కలు గట్టాను. వాటిని బట్టి అర్థమైనదేమిటంటే 1000 రూపాయల ఆదాయముంటే దానిపై పడే మొత్తం పన్ను 127 నుంచి 130 రూపాయలుంటుంది. మరి ఈరోజు మీరు చూడండి, ఈరోజు మాత్రమేమిటి? అంతకంటే పూర్తి భిన్నమైన పరిస్థితేమీ లేదు. మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ఏళ్ల వరకు 97% ఇన్కమ్ ట్యాక్స్ పడుతూ వచ్చింది. దీనిని ప్రారంభించింది ఆంగ్లేయులు. ఎందుకు ప్రారంభించారు? మిమ్మల్ని నాశనం చేయడానికి. ఒకసారి బ్రిటిష్ పార్లమెంట్లో మరో చర్చ జరిగింది. వీరు మొట్టమొదటిసారిగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ను తయారు చేసినప్పుడు, పన్నుల చట్టాన్ని రూపొందించినప్పుడు ఎందరో ఎంపీలు ఇది చాలా క్లిష్టంగా ఉందని, చదవడానికి కూడా అనుకూలంగా లేదని చెప్పారు. దానికి మరో ఎంపీ ఇచ్చే సమాధానమేమిటంటే, కావాలనే దీనినింత సంక్లిష్టంగా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశానికి చెందిన ఏ వ్యక్తి దీన్ని చదవడానికి అనుకూలంగా ఉండకూడదు. చదువలేని స్థితిలో తనేం చేస్తాడు? మళ్లీ మళ్లీ దానిపై విశ్లేషణ కోరుతూ మన దగ్గరికే వస్తాడు. ఈరోజు కూడా మీరు పరిశీలించి చూస్తే భారతదేశానికి చెందిన పన్నుల చట్టం ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన చట్టాలలో ఒకటి. మా నగరంలో హైకోర్టులో ప్రాక్టీస్ చేసేవారు 40 ఏళ్లుగా ఇన్కమ్ ట్యాక్స్ రంగంలో అనుభవం ఉన్నవారు. అటువంటి ఒక వ్యక్తి నాతో చెప్పారు, రాజీవ్, 40 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నాను కాని ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏమిటన్నది నాకర్థం కాలేదు అని చెప్పాడు. ఆయన ఎంతో నిజాయితీగా నాకొక విషయాన్ని చెప్పారు. నేను దీన్ని చదవడం మొదలుపెడితే నేను మొదటి వాక్యాన్ని చదివిన తరువాత క్రమక్రమంగా చివరి వాక్యానికి వచ్చేసరికి ఆ మొదటి వాక్యం మర్చిపోతూ ఉంటాను. రీకాల్ కూడా చేయలేకపోతాం. ఉద్దేశ్యపూర్వకంగానే వారిటువంటి క్లిష్టమైన కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ను తయారు చేశారు. మీరు దానిని అర్థం చేసుకోవడానికి సమర్థులు కాకూడదని, తద్వారా మీరు నాశనమైపోవాలని. ఇదంతా ఫ్రీ ట్రేడ్ పేరుతో చేయబడింది. అదే ఫ్రీ ట్రేడ్ ఈరోజు జరుగుతోంది. ఈరోజు ఫ్రీ ట్రేడ్ ఎలా జరుగుతోంది? బయటినుంచి దిగుమతి చేయబడే ఉత్పత్తులన్నిటిపైనా దిగుమతి సుంకాలు తొలగించబడ్డాయి. భారతీయ కంపెనీలను మాత్రం అదే పన్నుల మాయాజాలంలో ఇరికించి ఉంచారు. మిమ్మల్ని ఈ ఉచ్చునుంచి బయటపడనివ్వరు. బయటినుంచి వచ్చే కంపెనీలకు మాత్రం తలుపులన్నీ బార్లా తెరచి ఉంచారు. కొన్ని కంపెనీలకైతే 10 ఏళ్ల వరకు ట్యాక్స్ హాలిడే, పన్ను మినహాయింపునిచ్చారు. 10 ఏళ్ల వరకు. మీ విషయంలో మాత్రం ఆదాయ పన్నుల శాఖ గుండెలపైనే కూర్చుని ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అంతం కాక తప్పదు. ఇలాగే అంతం చేశారు బ్రిటిష్ వారు. 1844లో ప్రారంభమైన ఈ పన్నుల విధానాల వల్ల క్రమక్రమంగా 1890 వచ్చేసరికి భారతీయ పరిశ్రమలు పూర్తిగా నాశనమైపోయాయి. ఏమీ మిగలలేదు ఈ దేశంలో. ఫ్రీ ట్రేడ్ ప్రభావం అటువంటిది. ఈరోజు కొనసాగుతున్న ఫ్రీ ట్రేడ్ కూడా అదే విధానాలననుసరించి కొనసాగుతూ ఉంది. అంతకంటే ఏమాత్రం భిన్నంగా కాదు. ఇవేవో వినూత్న ఆర్థిక విధానాలు అని మీరు భావిస్తూ ఉన్నారు. నిజానికి ఇవి ఏనాడో ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన పాత ఆర్థిక విధానాలు. ఇది వలసరాజ్య విధానాల కోసం, కొలనైజేషన్ కోసం ప్రారంభించబడింది.
తిరిగి అదే కాలనైజేషన్ దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మీ దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఇవి నా మాటలు కాదు, 2-3 వాక్యాలలో నేను పూర్తిగా విస్తున్నాను. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ శ్రామిక సంస్థ నుంచి ఒక నివేదిక వచ్చింది. అది తెలియజేస్తూ ఉంది, ఈ ఉదారీకరణ తరువాత భారతదేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగింది. ఇది ILO రిపోర్ట్. సంవత్సరానికి 40 లక్షల మంది నిరుద్యోగుల చొప్పున ఈ 5-6ఏళ్లలో దాదాపు 2.5 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు. ఒక ప్రక్క ఇలా ఉంటే, మరో ప్రక్క మన దేశంలోనే ప్రణాళికా సంఘం సమర్పించిన నివేదికను పరిశీలిస్తే, ఇది నేను చెబుతున్న విషయం కాదు, మన ప్రణాళికా సంఘం చెబుతున్న విషయమేమిటంటే, లిబరలైజేషన్ తరువాత, ఉదారీకరణ తరువాత మన దేశంలో 7 కోట్ల మంది మరింత పేదవారయ్యారు. మొదట దారిద్ర్య రేఖకు క్రింద ఉన్న వారి సంఖ్య 31-32 కోట్ల మందిగా ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 38-39 కోట్లకు చేరింది. అంటే దాదాపు 40 కోట్ల మంది దారిద్ర్య రేఖకు క్రిందకు చేరారు. ఇక ఆ 40 కోట్ల మంది పేద ప్రజల దైన్య స్థితి ఎటువంటిదంటే మీరు విననేలేరు. వారిలో 5 కోట్ల మంది రోజుకు 50 పైసలు కూడా ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నారు. ఇక 10 కోట్ల మంది ఎంత పేదరికాన్ని అనుభవిస్తున్నారంటే వారు రోజుకి 1 రూపాయి కూడా ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నారు. 15 కోట్ల మంది దగ్గర రోజుకి ఖర్చు చేయడానికి 5 రూపాయలు కూడా లేవు. ఇంతకీ ఎవరికోసం ఈ లిబరలైజేషన్? మరో ప్రక్కన గొంతు చించుకుని అరుస్తూ ఉన్నారు, మరొక్క 20 సంవత్సరాలు వేచి చూడండి, ఈ ఉదారీకరణ సత్ఫలితాలు మీరే చూస్తారు అని. అంటే మరో 20 సంవత్సరాల పాటు పూర్తిగా మునిగిపోమ్మని చెబుతున్నారీ దేశంలో. మళ్లీ బయటపడే అవకాశం కూడా లేకుండా. మొదటేమో 2-3 సంవత్సరాలు వేచి చూడమని చెప్పారు. అలా వేచి చూడవలసిన కాలం క్రమక్రమంగా 20 సంవత్సరాలకు చేరింది. ఇంకెన్నేళ్లు ఎదురుచూడాలి లిబరలైజేషన్ సత్ఫలితాల కోసం? ఉదారీకరణను పాటించిన దేశాలన్నీ కూడా క్రమక్రమంగా మునిగిపోవడమే మనం ప్రత్యక్షంగా చూశాము కాని, తిరిగి బయటపడిన దేశాన్ని ఒక్కటి కూడా చూడలేదు మనం. మరేవైనా దేశాలు ప్రగతిని సాధించినప్పటికీ, ఉదాహరణకు దక్షిణ కొరియాను గాని చైనాను గాని తీసుకుంటే అక్కడ అభివృద్ధి ఎలా జరిగింది? అందుకుగాను వారు పాటించిన స్వర్ణిమ సూత్రమేమిటంటే, వారు డొమెస్టిక్ సేవింగ్స్ను, ఆంతరంగిక ఆదాలను పెంపొందించుకున్నారు. ఆంతరంగిక ఆదాయాన్ని పరిరక్షించుకుంటూ పొదుపును పాటించిన వారే అభివృద్ధిని సాధించగలిగారు. మన దగ్గరైతే ఈ డొమెస్టిక్ సేవింగ్స్ను, ఇలా ఇంటింటి స్థాయిలో ఆదా చేయబడిన ధనాన్ని ఎలా సర్వనాశనం చెయ్యాలి అన్న ఉద్దేశంతోటే రాత్రింబవళ్లూ టెలివిజన్లో ప్రచారం జరుగుతూ ఉంది. ఎలా ఆదా చేయాలి అన్న విషయాన్ని గురించిన ప్రచారం కాదు. ఇది కొనండి, అది కొనండి, దీన్ని తీసుకురండి, దాన్ని తీసుకురండి. ఇక ఏమీ ఆదా చేస్తారు? ఖర్చులే పెరుగుతాయి. ఏ దేశాలు ఈ డొమెస్టిక్ సేవింగ్స్ను పెంచుకున్నాయో ఆయా దేశాలే ఏదైనా అభివృద్ధిని సాధించగలిగాయి, తమను తాము నిరూపించుకోగలిగాయి, అంతర్జాతీయ విపణిలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలిగాయి. మరో ప్రక్క మీరు నిరంతరం మీరు ఆదా చేసిన దానిని నాశనం చేసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఉదారీకరణ కాదు, అందుకు విరుద్ధంగా మీరు జీవిస్తూ ఉన్నారు. రాబోయే తరం ఖచ్చితంగా మిమ్మల్నిలా ప్రశ్నిస్తుంది. నాడు మీ దగ్గర ఎటువంటి సమాధానమూ ఉండదు. ఇదంతా జరుగుతూ ఉంటే మీరేం చేస్తున్నారు అని ప్రశ్నించే రాబోయే తరానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో మనముండాలి. నేను మా తండ్రిని ప్రశ్నిస్తూ ఉంటాను, స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఈ నాటకమంతా కొనసాగుతూ ఉంటే మీరెలా చేతులు ముడుచుకుని కూర్చోగలిగారు? ఈ ప్రశ్నకు ఆయన చెప్పే సమాధానమొకటే, అప్పట్లో మాకంత వివేచన లేదు, మేము మా వ్యాపకాల్లో మునిగి ఉన్నాం. రాబోయే తరానికి మీరు ఇదే సమాధానాన్ని ఇచ్చేటట్లయితే వారు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే మీ వ్యాపారమూ మీ ఉద్యోగమూ ఒకటి సక్రమంగా జరిగితే సరిపోదు. సమాజము కాని దేశము కాని అంతకంటే ఎంతో ప్రధానమైనవి. ఈ దేశానికే హాని వాటిల్లితే ఇక మీరు మీ వ్యాపారమూ సక్రమంగా కొనసాగే అవకాశమే లేదు. ఇక మీ అకౌంటెంట్ రంగంలో అయితే దేశం నాశనం కావడానికి రంగం సన్నద్ధమైంది. అలా కాకూడదనే భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. కాని అందుకు రంగం మాత్రం పూర్తిగా సిద్ధమైంది. మీ గణాంక రంగంలో ఇప్పటికే 6-7 కంపెనీలు మన దేశంలోకి ప్రవేశించాయి. మిమ్మల్ని రోడ్డుపై నిలబెట్టడానికి రంగం తయారవుతోంది. చార్టర్డ్ అకౌంటెన్సీకి సంబంధించిన సంస్థలు మన దేశానికి వచ్చాయి. ఈ విషయాన్ని నాకు జయంత్ భాయే చెప్తున్నారు. 6-7 సంస్థలు ఇప్పటికే వచ్చాయి. వారు వారి వ్యాపారాన్ని మొదలుపెట్టారు కూడా.
వారి వ్యాపారం ఊపందుకుందంటే ఇక మీ రంగంలో పేరుమోసిన మొనగాళ్లు కూడా రోడ్డుపైకి వస్తారు. మీరు ఇప్పటికీ మేలుకోకపోతే ఇక ఒకనాడు మీరంతా కూడా రోడ్డుపైకి వచ్చే అవకాశముంటుంది. అందుకే నేను చెబుతున్నాను, దేశాన్ని సంరక్షించడానికి పోరాడడం విషయం అటుంచండి, కనీసం మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడానికి పోరాడండి. మీరూ నాశనం కాబోతున్నారు, అలాగే ఈ దేశంలో లాయర్లు కూడా నాశనం కాబోతున్నారు. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో పనిచేయడానికి కూడా విదేశీ సంస్థలు వస్తున్నాయి మన దేశానికి. అందుకు వారికి అనుమతి లభించింది. ఇక వారూ సమసిపోతారు. విదేశీ కంపెనీలకు ప్రతి రంగంలోనూ అనుమతి లభిస్తోంది. ఇక న్యాయవాదులు దిక్కులేనివారవుతారు, మీరూ దిక్కులేనివారవుతారు. ప్రొఫెషనల్స్ అందరూ, వృత్తి విద్యా నిపుణులందరూ ఏదో ఒకరోజు రోడ్డున పడతారు. మీరు ఇంకా మీ మత్తును వీడనట్లయితే. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, ఐదర్ యు ప్రొటెస్ట్ అదర్వైజ్ యూ విల్ బి పెరిష్డ్. సమరమో సమసిపోవడమో, మరో దారే లేదు మనకు. అందుకే ఏదైనా చేయండి. ఏదైనా చెయ్యండి అంటే ఏమి చెయ్యాలి? నేను చెప్పేదేమిటంటే, పెద్ద పెద్ద పనులు మీరు చెయ్యలేకపోతే కనీసం చిన్న చిన్న పనులైనా చెయ్యండి. మీ ఎదురుగా మీకు హాని తలపెట్టడానికి మీ శత్రువు నిలబడి ఉన్నాడనుకోండి, కనీస స్థాయిలో మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఆ శత్రువుకు మీ ద్వారా శక్తి లభించకుండా జాగ్రత్తపడడం. వాస్తవమేమిటంటే, మన శత్రువులకు ధనాన్ని మనమే ఇస్తున్నాం. మనమే పెప్సీ త్రాగుతున్నాం కదా, మనమే కోకాకోలా త్రాగుతున్నాం. మనమే డబ్బులిస్తున్నాం మన శత్రువుకు. మనమే కోల్గేట్ కొంటాం, మనమే క్లోజప్ కొంటాం, మనమే డబ్బులిస్తున్నాం మన శత్రువుకి. మనమే బాటా చెప్పులు కొంటున్నాం, మనమే డబ్బులిస్తున్నాం మన శత్రువుకి. ఇలా మన శత్రువుకు మన ఇంట్లో డబ్బును మనమే స్వయంగా అప్పగిస్తూ ఉన్నాం. మొట్టమొదట ఈ పనిని ఆపాలి. కాబట్టి మీ ఇంటి అవసరాల కోసం విదేశీ కంపెనీలకు చెందిన వస్తువులను కొనుగోలు చెయ్యడం పూర్తిగా మానివేయాలి. మీరు చేయవలసిన రెండవ చిన్న పని, మీరొకవేళ విదేశీ కంపెనీలకు చెందిన షేర్లను కొనుగోలు చేసి ఉంటే అది కూడా ఆపండి. ఎందుకంటే మీ డబ్బుతోటే మిమ్మల్నే దెబ్బకొట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి వారి వాటాలలో మీరు పెట్టుబడులు పెట్టడం ఆపండి, వారి డిబెంచర్లలో మీరు పెట్టుబడులు పెట్టడం ఆపండి. ఇక అతి ముఖ్యమైన మూడవ అంశం, ఈ ప్రపంచీకరణకు అతి భయంకరమైన పార్శ్వమొకటి ఉంది. అది మన సంస్కృతిపై జరిగే దాడి. అది టెలివిజన్ ద్వారా జరుగుతూ ఉంది. జీటీవీ, సిఎన్ఎన్, ఏటీఎన్, స్టార్ టీవీ, ప్రైమ్ స్టార్, ఈఎస్పీఎన్ ఇలా 14-15 ఛానల్స్ మన దేశంలోకి వచ్చాయి. అన్నీ ప్రపంచీకరణ పేరుతోటే వచ్చాయి. అవి మీ ఇంటింటా ఎంతటి దారుణ పతనాన్ని కలుగజేస్తున్నాయంటే అది మీకు ప్రస్తుతం కనిపించడమే లేదు. యూరోప్లో ఎలాగో ఆ దుష్ప్రభావం కనిపిస్తూనే ఉంది. 10-15 రోజుల క్రితం బ్రిటన్ నుంచి వార్త ఒకటి వచ్చింది. బ్రిటన్లో 11 ఏళ్ల పిల్లవాడు తండ్రయ్యాడు. ఇది బ్రిటన్ నుంచి వచ్చిన వార్త. నేను చెబుతున్నది కాదు, ఆ దేశానిది. ఇక తల్లి అయిన అతని భార్య వయస్సు 15 సంవత్సరాలు. 11 ఏళ్ల పిల్లవాడు తండ్రి అయి 15 ఏళ్ల పాప తల్లి అయినట్లయితే ఇక ఈ ప్రపంచీకరణ దుష్ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచీకరణ పేరుతో మీ ఇంటికొచ్చిన ఈ టెలివిజన్ వాస్తవానికి చేస్తున్నది ప్రపంచీకరణ కాదు. అది మీ ఇంటిని పతనావస్థకు దిగజార్చడానికి వచ్చింది. ఈ టెలివిజన్ ఇప్పటికే అమెరికాలో పిల్లల్నందరినీ నాశనం చేసింది. ఐరోపాలోనూ నాశనం చేసింది. ఐరోపాలో నేను 17-18 దేశాలు చూశాను. సాధారణంగా నేనా దేశానికి వెళ్లి అక్కడి సామాజిక శాస్త్రవేత్తలందర్నీ ఒకే ప్రశ్న అడుగుతూ ఉండేవాణ్ణి. మీ దేశం ఎదుర్కొంటున్న భయంకరమైన సామాజికమైన ముప్పు ఏమిటి? సాధారణంగా అందరి నుంచి వచ్చే సమాధానమొకటే, రాజీవ్ భాయ్, మా దేశంలో పెద్ద సమస్య ఏమిటంటే 10-12 ఏళ్ల చిన్న చిన్న పాపలే తల్లులైపోతున్నారు. ఇక పెళ్లికి పూర్వం ప్రతి ఒక్కరికీ దాదాపు 8-10 అబార్షన్లయిపోతున్నాయి. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పవిత్రంగా ఉన్నారా లేదా అన్న విషయం ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అటువంటి ఆలోచనా విధానానికే అక్కడ నీళ్లొదిలారు. ఇక కుటుంబ వ్యవస్థ నాశనమైపోయింది. మా పిల్లల్లో బాల్యమే లేదు అంటున్నారు వారు. మా పిల్లలు బాల్యావస్థ పూర్తి కాకుండానే యువావస్థకు చేరుకుంటున్నారు అని వారు చెబుతున్నారు. ఇది చాలా గంభీరమైన సమస్య. కేవలం టెలివిజన్ వల్లనే ఈ దుస్థితి దాపురించింది. అమెరికాలో ఏం జరుగుతోంది? ప్రస్తుతం అమెరికాలో నా 2 మిత్రులు ఒక కమిషన్ విషయంలో పనిచేస్తున్నారు. కమిషన్ ఫర్ సివిక్ రెన్యువల్. బిల్ క్లింటన్ దానిని ఏర్పాటు చేశాడు. అందులో నా మిత్రులిద్దరున్నారు. వారీ మధ్యనే ఒక నివేదికనిచ్చారు. అందులో ఒకే వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. 90 మిలియన్ల అమెరికన్ యువజనులు టెలివిజన్ వల్ల, సినిమా వల్ల చెడిపోయారు. 9 కోట్ల మంది అమెరికన్ పిల్లలు టెలివిజన్ మరియు సినిమాల ఉచ్చులో పడి నాశనమైపోయారు. ఆ 9 కోట్ల మందిలో 3 కోట్ల మంది 100కి 100 పాళ్ళు షిజోఫ్రెనిక్గా మారిపోయారు.
పిచ్చివాళ్లైపోయారు. అదే నివేదికలో మరో భాగంలో ఇంకో విషయం తెలియజేయబడింది. అదేమిటంటే అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా పాఠశాల చదువులు మధ్యలోనే ముగించేవారుంటారు. ప్రతి ఏటా అక్కడ దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు 9వ తరగతిలో ఫెయిలవుతూ ఉంటారు. ప్రతి ఏటా అదే సంఖ్యలో 10వ తరగతిలోనూ ఫెయిలవుతూ ఉంటారు. గత 10 ఏళ్లలో ఏ అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయంలోనూ అమెరికాకు చెందిన విద్యార్థినిగాని అగ్రస్థానాన్ని చేరుకోవడమనేది జరుగనేలేదు. అమెరికా దేశీయులు కాక ఇతరులే అక్కడి యూనివర్సిటీలలో టాపర్స్గా వస్తూ ఉంటారు. కారణమేమిటి? టెలివిజన్ సర్వనాశనం చేసేసింది. అదే టెలివిజన్ ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంది. మీ పిల్లలకు చిన్ననాటి నుంచే చోళీకే పీచే క్యా హై, చీజ్ బడీ హై మస్త్ మస్త్ అంటూ నేర్పిస్తూ ఉంది. ఇటువంటి అస్తవ్యస్తమైన గీతాలను విని విని మీ పిల్లలు యువజనులవుతున్నారు. ఇక వారు ఏమి సాధించగలుగుతారు? ముగించే ముందు ఒక్క విషయాన్ని చెబుతున్నాను. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అన్న ఒక బాలుడుండేవాడు. ఆయన ఒకరోజు సత్యహరిశ్చంద్ర నాటకాన్ని చూశాడు. హరిశ్చంద్ర నాటకాన్ని చూడకముందు ఆయన అబద్ధాలు కూడా చెప్పేవాడు, అప్పుడప్పుడు దొంగతనాలు కూడా చేసేవాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆత్మకథలో వ్రాసుకున్నారు. అయితే హరిశ్చంద్ర నాటకాన్ని చూసిన రోజే ఆయన తీర్మానించుకున్నాడు, ఇకపై నేను ఎన్నడూ అసత్యం పలుకను, దొంగతనం చేయను. ఇక జీవితాంతం సత్యము అహింసల మార్గంలోనే చరిస్తాను. కాబట్టి హరిశ్చంద్ర నాటకాన్ని చూసినందుకు ఒక బాలుడు మహాత్మునిగా మారగలిగితే నేటి ఈ తారా, స్వాభిమాన్ వంటి సీరియళ్లు చూస్తున్న మన పిల్లలు ఎలా తయారవుతారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క క్షణం ఆలోచించండి. మీరు వినోదం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ డిష్ యాంటినా, ఈ కేబుల్ ఏదో ఒకనాడు మీ కుటుంబంలోనే చిచ్చుపెట్టవచ్చు. ఈరోజు బ్రిటన్ నుంచి వస్తున్న వార్తలే రేపు మీ ఇంటిలోనూ వాస్తవాలు కావచ్చు. మరింత ఆలస్యం జరుగకముందే మీరు మేలుకుంటే మంచిది. నేను మీకు చిట్టచివరిగా విన్నవించేది ఒకటే. మీరు ఈ గ్లోబలైజేషన్కు వ్యతిరేకంగా పోరాడదలుచుకునేటట్లయితే మీ ఇంటిలోని టెలివిజన్ను ఆపివేయండి. మీ డిష్ యాంటినా కనెక్షన్ను తీసివేయండి. దానివల్ల మీ ఇంట్లో ప్రశాంతత, సంతృప్తి మరింత పెరుగవచ్చేమోగాని మరే విధమైన నష్టమూ జరుగదు. మీ పిల్లలు విద్యాధ్యయనంలో మరింత దృష్టి పెట్టగలుగుతారు. మీరు మీ పిల్లల కోసం మరికొంత ఎక్కువ సమయం కేటాయించగలుగుతారు. ఈరోజు పరిస్థితేమిటి? నాయనమ్మ, మనవలు కలిసి కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. నాయనమ్మకు మనవడికి కథలు చెప్పే తీరికలేదు, మనవడికి నాయనమ్మ దగ్గర కథలు వినే తీరిక లేదు. చక్కటి కథలు వినకుండా పిల్లల మానసిక పురోగతి సాధ్యం కాదు. పిల్లల యొక్క సక్రమమైన మానసిక పురోభివృద్ధి కోసం మంచి కథలు తప్పనిసరి. అందుకే టీవీని ఆపివేయండి. మీ పిల్లలకు మంచి మంచి ఉత్తమమైన కథలు వినిపించండి. బహుశా వారు రాబోయే కాలంలో ఉన్నతులైన భారతీయ పౌరులుగా తయారు కాగలరు. ఈ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మిమ్మల్ని నేను అర్థిస్తున్నాను. నేనడుగుతున్నది ఓట్లను కాదు, వాటిని ఎప్పుడూ అడుగను కూడా. నేను ఏదో ఒక పార్టీకి మేలు చేయడానికిక్కడికి రాలేదు. ఏ పార్టీ కూడా మన దేశ హితం కోసం పాటుపడడం లేదు. అన్ని పార్టీలు తమ తమ స్వార్థపూరితమైన ఉద్దేశ్యాలను నెరవేర్చుకోవడంలోనే నిమగ్నమై ఉన్నాయి. నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను. మీ మనసులోని దృఢమైన సంకల్పాన్ని అర్థిస్తున్నాను. అదే బీ ఇండియన్ అండ్ బై ఇండియన్. భారతీయులుగా ఉండండి, భారతీయ ఉత్పత్తులనే కొనండి. ఇక నేను మీ నుంచి ఆశించే రెండవ సంకల్పం, మీరు మీ ఇళ్లలో మీ టెలివిజన్లను ఆపివేయాలని. బహుశా రాబోయే కాలంలో మనమీ పోరాటంలో విజయం సాధించగలం. ఇదే ఆకాంక్షతోనూ నమ్మకంతోనూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నవారిలో ఎక్కువ మంది నన్ను గుర్తుపట్టరు, 2-3 తప్ప. ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ నా స్పెషలైజేషన్. 1989లో బొంబాయిలో మొట్టమొదటిసారిగా ఫెరా షుడ్ బి స్క్రాప్డ్ అన్న వ్యాసాన్ని వ్రాశాను. ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ను తొలగించాలి అని. నేను ఎల్లప్పుడూ ప్రధానంగా తెలియజేసే అంశమేమిటంటే, భారతీయులు ఏర్పరిచిన చట్టాలు ఎక్కువగా భారతీయులను కట్టడి చేయడానికి మాత్రమే పనికొచ్చేటట్లుగా ఉంటాయి.
ఇటువంటి నిబంధనలను తొలగించవలసిన అవసరం ఎంతో ఉంది. 1991లో మన్మోహన్ సింగ్ గారు ఫెరా ఈజ్ బీయింగ్ లిబరలైజ్డ్ అన్నప్పుడు విదేశీ మారకము యొక్క వినిమయ చట్టము సరళీకృతం చేయబడింది అని తెలియజేసినప్పుడు నాకు మొట్టమొదటగా దిగ్భ్రాంతిని కలిగించిన అంశమేమిటంటే, భారతీయుల పట్ల విధానాలను సరళీకృతం చేయడానికి బదులు ప్రవాస భారతీయుల పట్ల, విదేశీయుల పట్ల విధానాలను సరళీకృతం చేయడం. సడలింపులన్నీ వారికే, మనకు కాదు. ఇదే పరంపర కొనసాగుతూ ఉంది. నేను మీకొక విషయం తెలియజేస్తాను. దీనిని పారాడైమ్ కాన్స్పిరసీ అంటారు. ఇదొక కుట్ర. ఇందులో భాగంగా జనులందరి దృక్పథాన్ని, ఆలోచనా విధానాన్ని సంకుచితం చేయడం జరుగుతుంది, లేదా దానిని పూర్తిగా మార్చివేయడం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణగా గత 200 సంవత్సరాలుగా ఆంగ్లేయులు మన మస్తిష్కాలలో స్థిరంగా ప్రతిష్ఠింపజేసిన అంశాన్ని మనమిక్కడ ప్రస్తావించవచ్చు. అది ఏమిటంటే, తెల్లదొరలు గొప్ప మేధాశక్తి కలిగినవారు, వారు పుట్టినదే ప్రపంచంపై ఆధిపత్యం చలాయించడానికి అన్న అభిప్రాయం. మనం పరతంత్రులమై ఉన్నంతకాలమూ ఈ విషయాన్ని విశ్వసించాం. నేటికి కూడా ఎవరైనా తెల్లవారు కనిపిస్తే వారి పట్ల ఎక్కడలేని మర్యాదను ప్రదర్శిస్తూ ఉంటాం. భారతదేశం పట్ల ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయన్న విషయంపై విరామం తీసుకోకుండా నేను గంటన్నరపాటు మాట్లాడగలను. అయితే ప్రస్తుతానికి 2 నిమిషాల్లో మీకొక విషయం చెబుతున్నాను. నేను ప్రభుత్వంలోనూ రిజర్వ్ బ్యాంక్లోనూ ఎంతో సీనియర్లను కలిశాను. 10 మంది అధికారుల్లో కనీసం ఒక్క అధికారైనా తప్పకుండా నిజమైన భారతీయునిగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాంక్షించేవారై ఉంటారు. ఈ కుట్రలు పన్నుతున్నది అమెరికానే అన్న విషయం ఈ అధికారులకు తెలుసు. ప్రపంచ బ్యాంక్ మరియు IMF ఈ కుట్రలో సాధనాలన్న విషయమూ వారికి తెలుసు. మన దేశానికి లక్షల కోట్లలో నష్టాన్ని కలిగించాలన్నదే వీరి పన్నాగం. బాంబే చార్టర్డ్ అకౌంట్స్ సొసైటీ మరియు చార్టర్డ్ అకౌంట్స్ పత్రికలో ఉదహరించబడిన విషయాన్ని నేనిప్పుడు ప్రస్తావిస్తున్నాను. 1991 జూన్లో మన్మోహన్ సింగ్ గారు మన ఆర్థిక మంత్రి కాకముందు రూపాయి విలువ డాలరుకు 18 రూపాయల చొప్పున ఉండేది. అటువంటిది ఈరోజు రూపాయి విలువ డాలరుకు 36 రూపాయలు. మనకు సులభంగా అర్థం కావడానికి గాను సామాన్యమైన గణాంకాలు మనం పరిగణలోకి తీసుకుంటే, అప్పట్లో మన విదేశీ మారకం $82 బిలియన్ ఉంటే ఈరోజు అది $120 బిలియన్. అంటే మనం చెల్లించవలసిన రుణం $100 బిలియన్ ఉందనుకోండి. అప్పటి పరిస్థితుల్లో 1800 బిలియన్ రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. అదే నేడైతే 3600 బిలియన్ల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. మనం ఒక్క రూపాయి కూడా అదనంగా రుణం తీసుకోనప్పటికీ మనం చెల్లించవలసిన రుణం రెట్టింపయ్యింది. ఒక పేద దేశం నుంచి ధనిక దేశానికి ధనం ఎలా బదిలీ చేయబడుతున్నదనడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ట్రాన్స్ఫర్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ పూర్ కంట్రీస్ టు రిచ్ కంట్రీస్. పేద దేశాల నుంచి ధనిక దేశాలకు సంపద యొక్క బదిలీ. ఈ అంశంపై నేను ఎంతగానో వ్రాశాను. అయితే దుఃఖించవలసిన విషయమేమిటంటే, వీటిని గురించి తెలుసుకునేవారు, ఈ సత్యాలను గ్రహించేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఆర్థిక మంత్రికి బొంబాయి చార్టర్డ్ అకౌంటెంట్స్ తరఫున ఈ విషయమై నివేదిక కూడా సమర్పించడం జరిగింది. కానీ దీనిని చదివేవారెవరు? ఈ విషయాన్ని ఒక గొప్ప సీనియర్ అధికారి వద్ద నేను ప్రస్తావించినప్పుడు ఆయన దీనిని అంగీకరిస్తూ తెలియజేశారు, అవును నిజమే, ఇది అమెరికా యొక్క కుట్రయే. అమెరికన్ కరెన్సీ రీవాల్యుయేషన్ కావడానికి, ముడిసరుకులు సరఫరా చేసే దేశాల యొక్క కరెన్సీ డివాల్యుయేషన్ కావడానికి ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఈ విధమైన ప్రక్రియతోటే అమెరికాకు సంపద బదిలీ చేయబడుతుంది. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ఎంతో మాట్లాడవచ్చు. అయితే నేను మీకు విన్నవించేదేమిటంటే, మన రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినది 100% నిజం. వారే ప్రస్తావించినట్లుగా మన దేశంలో మూర్ఖులు మెజారిటీ సంఖ్యలో ఉంటారు. అధిక సంఖ్యాకులు శ్రమించడానికి ఇష్టపడరు. వారి బలహీనతల కారణంగా వారినే పూర్తిగా దోచుకోవడం జరుగుతుంది. తాము నెరవేర్చవలసిన బాధ్యతను భుజాలకెత్తుకోవడానికి సిద్ధపడని ఈ మూర్ఖులు కేవలం అవకాశవాదులై, సోమరులై, మన పూర్వజన్మల పాపాల ఫలితంగానే మనమీ కష్టాలనుభవిస్తూ ఉన్నాం, మనల్ని రక్షించడానికి ఏ భగవంతుడో దిగివస్తాడు అని చేతగాని వారిలా ఎదురుచూస్తూ ఉంటారు. చైతన్యవిహీనమైన ఇటువంటి భావాలతో కూడిన వ్యక్తులతో నిండిన దేశం ఎప్పటికీ పురోగమించదు. మన రాజీవ్ దీక్షిత్ గారి వంటి ఎందరో సంఘ సంస్కర్తలు ఈరోజు సమాజంలోకి అడుగిడవలసిన అవసరం ఉంది. మనమే స్వయంగా ఆ బాధ్యతను భుజాలకెత్తుకోలేకపోతే
కనీసం అటువంటి వారికి మన సంపూర్ణ సహకారమును అందించవలసిన అవసరం ఉంది. ధన్యవాదములు. రాజీవ్ భాయ్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్ పూర్తిగా ధ్వంసమైపోయాయి. కానీ అనతి కాలంలోనే ఎంతో ప్రగతిని సాధించి నేడు అవి అగ్రరాజ్యాల జాబితాలో ఉన్నాయి. అటువంటిది స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లైనా మనం తగిన ప్రగతిని సాధించలేకపోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబుగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇదే ప్రశ్నను నేనొకసారి ఒక జపాను దేశీయుణ్ణి అడిగాను. బహుశా 91లో అనుకుంటా నేను ఒక కాన్ఫరెన్స్ కని అక్కడికి వెళ్ళాను. అప్పుడు జపానుకు చెందిన ఒక శాస్త్రవేత్తను నేనిదే ప్రశ్నించాను. రెండవ ప్రపంచ యుద్ధంలో మీ దేశం పూర్తిగా ధ్వస్తమైంది. మీ దేశంపై 2 అణుబాంబులు ప్రయోగించబడ్డాయి. అటువంటి దారుణమైన పరిస్థితి నుంచి మీరెలా బయటికి రాగలిగారు? మీరు విదేశీ పెట్టుబడులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారా? సాంకేతిక పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారా? అమెరికాకు చెందిన బహుళజాతీయ సంస్థలను ఆహ్వానించారా? ఐరోపాకు చెందిన బహుళజాతీయ సంస్థలను ఆహ్వానించారా? మీరెలా అభివృద్ధిని సాధించారు అని నేనాయనను ప్రశ్నించాను. నాడు ఆయన నాకు తెలియజేసిన సమాధానాన్నే నేడు నేను మీకు చెబుతున్నాను. ఆయనన్నారు, జపాన్ను పునరుద్ధరించడంలో విదేశీ పెట్టుబడుల పాత్ర ఏమాత్రం లేదు. అంతేకాదు, అందులో విదేశీ సాంకేతిక పరిజ్ఞానం యొక్క పాత్రగాని, విదేశీ కంపెనీల పాత్రగాని ఏమాత్రమూ లేదు. జపాన్ దేశాన్ని మేము పునరుద్ధరించగలిగింది కేవలం మా సంకల్పశక్తితో, మా ఆత్మశక్తితో. ఆయన చెప్పిన సమాధానం నా హృదయాన్ని ఎలా స్పృశించిందంటే, మీరు ప్రాధాన్యతననుసరించి మార్కులు వేయవలసినదిగా నాకొక జాబితాను ఇస్తే విదేశీ పెట్టుబడులు, విదేశీ సాంకేతిక పరిజ్ఞానము, విదేశీ కంపెనీలు, వీటిని చిట్టచివరి స్థానంలో ఉంచుతాను నేను. అన్నింటికంటే అత్యధిక ప్రాధాన్యతనియ్యవలసిన అంశాలు ఆత్మశక్తి, దృఢ సంకల్పం. దేశ నిర్మాణంలో ఈ 2 అంశాలే ప్రధాన పాత్రను వహిస్తాయి. ఇవి 2 జపాన్ దేశీయుల్లో పుష్కలంగా ఉన్నాయి. ఆ తరువాత ఆ శాస్త్రజ్ఞుడు జపాన్కు సంబంధించిన చరిత్రను వివరంగా చెప్పాడు. 1950 నుంచి 1970 వరకు జపాన్లో స్వదేశీయ ఉద్యమం ఎలా కొనసాగిందో, 1950 నుంచి 1970 వరకు జపాన్లో రగిలిన ఈ మహోద్యమం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ మహోద్యమం యొక్క నినాదం బీ జపనీస్ అండ్ బై జపనీస్. జపనీయునిగా ఉండు, జపనీయుని ఉత్పత్తిని కొనుగోలు చేయి. ఆ శాస్త్రజ్ఞుడే నాకు తెలియజేశాడు, వారిలో టాగుచీ అన్న ఒక గొప్ప నాయకుడుండేవాడు. మన దేశంలో మహాత్మా గాంధీని గౌరవించినట్లుగానే ఆ దేశంలో టాగుచీని గౌరవిస్తారు. టాగుచీ ఏం చేసేవాడు? జపాన్ మార్కెట్లో ఎక్కడైనా అమెరికన్ కంపెనీల ఉత్పత్తులను చూశాడంటే రగిలిపోయేవాడు. ఈ అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేసే కంటే మన జపనీయులు చనిపోవడం మంచిది అని తను ఘోషించేవాడు. ఈ స్వదేశీయ భావనను తాను దేశమంతటా అందరి హృదయాల్లోనూ ప్రజ్వలింపజేయగలిగాడు. దాని పరిణామమే ఈరోజు మన ముందున్న జపాన్ దేశం. జర్మనీ, ఫ్రాన్స్ల విషయంలోనూ జరిగిందిదే. ఫ్రాన్స్లో నేను ఉన్నప్పుడు నేనే ప్రత్యక్షంగా చూశాను. ఫ్రాన్స్లో చిన్ననాటి నుంచే పిల్లలకు ఈ విషయాన్ని ఉద్బోధించేవారు. వారు పాఠశాలకు వెళ్ళినప్పుడు ప్రతి బ్లాక్బోర్డ్ పైన బీ ఫ్రెంచ్ అండ్ బై ఫ్రెంచ్ అని వ్రాయబడి ఉండేది. చిన్ననాటి నుంచే. అందుకే ఫ్రాన్స్ కూడా అంతగా అభివృద్ధి చెందింది. ఫ్రాన్స్ను అలా పురోగమింపజేయడంలో ప్రధాన పాత్ర పోషించినది చార్ల్స్ డెగోల్. 1945 తరువాత అధ్యక్షుడైన చార్ల్స్ డెగోల్ ఫ్రాన్స్ చరిత్రనంతటినీ తిరగరాశాడు. తను ఏమేం చేశాడు? చార్ల్స్ డెగోల్ ఉద్దేశ్యం ప్రకారం ఫ్రాన్స్ను నాశనం చేయడంలో ప్రధాన పాత్ర వహించినది టెలివిజన్. ఫ్రాన్స్లో 1926లో టెలివిజన్ వచ్చింది. మీకు తెలిసే ఉంటుంది, 1914 నుంచి 1917 మధ్యలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ నాడు ఒక శక్తిమంతమైన దేశం. అదే ఫ్రాన్స్ 1945లో దారుణంగా ఓడిపోయింది జర్మనీ చేతిలో. చార్ల్స్ డెగోల్
ఎప్పుడూ ఈ విషయాన్ని గురించి విశ్లేషిస్తూ ఉండేవాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో విజయాన్నందుకొన్న మనం రెండవ ప్రపంచ యుద్ధంలో ఘోర పరాజయం పాలు కావడానికి ప్రధానమైన కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఎప్పుడూ ఒక విషయాన్ని చెబుతూ ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఫ్రాన్స్కు ఎంతగా మదమెక్కిందంటే అది ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అన్న విచక్షణను పూర్తిగా కోల్పోయింది. అక్కడ మొట్టమొదటగా పబ్బులు తెరువబడ్డాయి. మద్యం సేవిస్తూ వినోదాల్లో మునిగి తేలే కేంద్రాలు తెరువబడ్డాయి. ఆ పైన క్యాసినోస్ తెరవబడ్డాయి. ఇక జూదగృహాలు తెరవబడ్డాయి. అనంతరం నాటకాలు, ఆ తరువాత సినిమాలు, ఇక 1926లో టెలివిజన్ మొదలయ్యింది. దానితో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక తరమంతా అందులో మునిగిపోయింది. 1945లో జర్మనీ ఫ్రాన్స్పై దాడిచేసి కేవలం కొన్ని గంటలలోనే ఫ్రాన్స్ అంతటినీ చేజిక్కించుకుంది. అప్పుడే ఫ్రాన్స్ డగాల్ దృఢంగా నిశ్చయించుకున్నాడు, నా చేతికి అధికారం వస్తే నేను మొట్టమొదటిగా ఈ సినిమా థియేటర్లను తగులబెడతాను. 1945 తరువాత ఫ్రాన్స్ డగాల్ అధ్యక్షుడయ్యాడు. అధ్యక్షుడైన తరువాత తాను చేసిన మొట్టమొదటి పని సినిమా థియేటర్లను కూలగొట్టించడం. తాను చేసిన రెండవ పని టెలివిజన్ కార్యక్రమాలు ఆపివేశాడు. ఇక మూడవ పని పబ్బులను, క్యాసినోలను మూసివేయించాడు. అప్పటికే పూర్తిగా అమెరికనైజ్ అయిపోయిన, అమెరికాపరమైపోయిన ఫ్రాన్స్ యువతరంలో ఫ్రెంచ్ సంస్కృతి పట్ల ఒక గౌరవభావాన్ని రగిలించాడు. ఫ్రాన్స్పై పడిన జర్మనీ యొక్క ప్రభావాన్ని 10-15 సంవత్సరాలలో తాను పూర్తిగా తుడిచిపెట్టేశాడు. తత్ఫలితంగానే ఈరోజు ఫ్రాన్స్ ఈ స్థితిలో నిలబడి ఉంది. నేడు కూడా ఫ్రాన్స్ టెలివిజన్లో ఒక్క అమెరికా కార్యక్రమమూ ప్రసారం కాదు. మన దగ్గర ఎంతోమంది మూర్ఖులు ఈ విషయానికి సంబంధించిన పరిజ్ఞానం లేనివారు మనకు తెలియజేస్తూ ఉంటారు, వాతావరణంలో ఉన్న ఈ తరంగాలను ఆపడం ఎవరితరమో కాదు అని. టెలికమ్యూనికేషన్కు సంబంధించిన ఇంజనీర్గా నేను చెబుతున్నాను, మనము ఏ తరంగాలనైనా నిరోధించగలం. ఫ్రాన్స్ అదే చేసింది. ఆ దేశానికి చెందిన 2 ఉపగ్రహాలు రాత్రింబవళ్లూ చేసే పని ఒకటే, అమెరికా ప్రసారం చేసే కార్యక్రమాలకు సంబంధించిన విద్యుదయస్కాంత తరంగాలను నిరోధించడం. ఫ్రాన్స్ దేశ పరిధిలోకి అమెరికా ప్రసారం చేసే ఒక్క కార్యక్రమం కూడా చొరబడే అవకాశమే లేదు. తలచుకుంటే మనమూ అలా చేయగలం. వారు చేసి చూపించారు, అభివృద్ధిని సాధించారు. నేడు కూడా ఫ్రాన్స్లో బీ ఫ్రెంచ్ అండ్ బై ఫ్రెంచ్ అన్న నినాదం సగర్వంగా పాటించబడుతూ ఉంటుంది. ఈ విషయానికి సంబంధించిన ఒక తాజా ఉదాహరణ రష్యానే. రష్యా నాశనమయ్యింది గ్లాస్నోస్ట్ మరియు పెరెస్ట్రోయికా వల్ల. 1986లో వారు చేపట్టిన ఉదారీకరణ మరియు ప్రపంచీకరణ విధానాల వల్ల దేశమంతా ముక్కలు ముక్కలయ్యింది. పతనమైన రష్యాను తిరిగి నిలబెట్టడానికి నేడు ఉద్ధృతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జెర్నోవస్కీ అనే ఒక గొప్ప రష్యా నాయకుడు ఈ మహత్కార్యంలో నిమగ్నమయ్యాడు. మీరెప్పుడైనా ఆయన ఉపన్యాసం విని ఉండవచ్చు. మీరు ఆయన ఉపన్యాసం వింటే ఆయన చెప్పేదానికి నేను చెప్పేదానికి ఇసుమంత కూడా తేడా ఉండదు. తన సందేశానికి చివరగా తాను చెప్పేది అదే, రష్యాను సంరక్షించుకోవాలంటే బీ రష్యన్ అండ్ బై రష్యన్. జెర్నోవస్కీ 3 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చినప్పుడు ఒక పాత్రికేయుడు విలేకరుల సమావేశంలో ఆయనను ప్రశ్నించాడు, ముక్కలు చెక్కలైన రష్యాను మీరు తిరిగి ఎలా వృద్ధిలోకి తీసుకురాగలరు అని. దానికాయన ఇచ్చిన సమాధానం సంకల్పశక్తితో, విదేశీ పెట్టుబడులతో కాదు, విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కాదు, విదేశీ కంపెనీలతో కాదు, కేవలం సంకల్పశక్తితో మేము రష్యాను పునరుద్ధరింపజేయగలం. బహుశా కొన్ని రోజుల తరువాత రష్యా కూడా పూర్వ వైభవాన్ని సాధించవచ్చు. బోరిస్ యెల్సిన్ ప్రస్తుతం అతను చెప్పిన దానినే అనుసరిస్తున్నాడు. బోరిస్ యెల్సిన్ కూడా ప్రతి ప్రసంగంలోనూ బీ రష్యన్ అండ్ బై రష్యన్ అన్న నినాదానికి ప్రాధాన్యతనిస్తాడు. ఈ దేశాలన్నీ పురోగమించినా పురోగమిస్తున్నా మనమింకా వెనుకబడి ఉండడానికి కారణం నాకు ఇదే అనిపిస్తుంది. ఈ ఒక్క విషయంలో ఆయా దేశాలతో మనకున్న వ్యత్యాసమే
మనము అభివృద్ధిని సాధించనీయకుండా చేస్తోంది. మీరు మరియు రష్మిన్ భాయ్ చెప్పినట్లుగా ఇంత పెద్ద స్థాయిలో కుట్ర పన్నడం వెనుక అమెరికా ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? వారి ఉద్దేశ్యం ఒకటే. మన రష్మిన్ భాయ్ చెప్పినట్లుగా అమెరికా మరియు ఐరోపా దేశాల వారు విశ్వసించేదేమిటంటే, మన తెల్లదొరలు పుట్టినదే తక్కిన దేశాలన్నిటి మీద ఆధిపత్యం చెలాయించడానికి అని. పూర్వకాలంలో సామ్రాజ్యాలను స్వంతం చేసుకోవడానికి సైన్యాన్ని పంపించేవారు, యుద్ధాలు చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి అంత సులభం కాదు. అందుకని వారు వేరే మార్గాన్ని అవలంబిస్తున్నారు. ఆయా దేశాల ప్రభుత్వాలు మన సూచనల మేరకే పనిచేస్తూ ఉంటే ఇక మనం సైన్యం పంపించవలసిన అవసరం లేదు. అక్కడి సైన్యం, అక్కడి పోలీస్ మనం ఎలా ఆడిస్తే అలా ఆడేటట్లయితే ఇక మనం సైన్యాన్ని పంపించవలసిన అవసరం లేదు. అమెరికా ఇప్పటికీ ప్రపంచమంతటినీ పరిపాలించవలసినది మేమే అన్న భ్రమలో ఉంది. మొదట్లో ఐరోపా ఆ భ్రమలో ఉండేది, ఇప్పుడు అమెరికా ఉంది. సామాన్యమైన కారణం. ఇక రెండవది, ఇది ఎంతో ప్రధానమైనది. అమెరికాలోనూ ఐరోపాలోనూ ఏ సంపద ఉన్నదో ఆ సంపదను స్థిరంగా నిలుపుకోవడం వారికి పెద్ద బాధ్యత. వారి సంపదను అలాగే కొనసాగించాలంటే పేదదేశాలను అందుకోసం వాడుకోవడమొక్కటే మార్గం. అమెరికాలోనూ ఐరోపాలోనూ ఉత్పత్తుల వినియోగ వ్యవస్థ, ఆ కన్జంప్షన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ప్రస్తుతమున్న స్థాయి కంటే క్రిందికి దిగటం వారు ఇష్టపడరు. అదే కన్జంప్షన్ ప్యాటర్న్ను మనం అవలంబించేటట్లయితే మన దేశం సర్వనాశనమైపోతుంది. ప్రస్తుతం వారు అవలంబిస్తున్న వినియోగ స్థాయిని తగ్గించడానికి ఇష్టపడని వారు మనకు సూచనలిస్తూ ఉంటారు, మీరు మీ జనాభాను తగ్గించుకోండి అంటూ. ఎందుకంటే మన దగ్గర ఉన్న వనరులు వాళ్లు అనుభవించడానికని. మేము మా కన్జంప్షన్ను, మా వినియోగాన్ని తగ్గించుకుంటాము అని అమెరికా ఎప్పటికే అనదు. మీరు మీ జనాభాను తగ్గించుకోండి అని మాత్రమే ఎప్పుడూ మొరపెట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ రెండవ ప్రధానమైన కారణమేమిటంటే, వారి సంపద మొత్తం ఇతర పేదదేశాలను ఎక్స్‌ప్లాయిట్ చేయడం వల్లనే, వారి అవసరాల కోసం ఇతర పేదదేశాలను వినియోగించుకోవడం వల్లనే ప్రస్తుతం ఆ స్థాయిలో ఉంది. ఈ విధమైన ఎక్స్‌ప్లాయిటేషన్, ఈ పేదదేశాలను తమ అవసరాల కోసం వినియోగించుకోవడం అన్న ప్రక్రియ పూర్తిగా ఆగిపోతే అమెరికా కుప్పకూలిపోతుంది. వారికేమీ మిగలదు. ఐరోపా కూడా కుప్పకూలిపోతుంది. అందుకే వారిక తప్పని పరిస్థితుల్లో అదే వలసరాజ్య విధానాన్ని, గత 500 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్న వలసరాజ్య విధానాన్నే కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దాని స్వరూపం మాత్రం మారుతూ ఉంటుంది, కార్యాచరణ మారుతూ ఉంటుంది, కాని ఆ వలసరాజ్య విధానం మాత్రం అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇదే అమెరికా ఐరోపా ఉద్దేశ్యాల వెనుక రెండవ కారణం. నాదొక ప్రశ్న. ఇప్పుడు అమెరికాలో వారి తరమంతా ఇలా నాశనమైపోతూ ఉంటే, వారి పిల్లలందరూ ఇలా పాడైపోతూ ఉంటే, మరి దీనిని నిరోధించడానికి వారు ఎటువంటి చర్యలు చేపట్టరా?